అక్క నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను మురళి. చెప్పండి మీరు? ఎలా ఉంది కమిషన్ మెంబర్‌గా? గుడ్. ఇట్స్ ఎ డిఫరెంట్ టాస్క్. సరే వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చినా గానీ, మధ్యలో కొంచెం ఈ టెక్నికల్ సైడ్ ఎళ్ళి మెకానికల్ ఇంజినీరింగ్ చదివి అట్లా అటు ఇటు పోయి, ఫారిన్ పోయి మీరు చెప్పినట్టుగా తర్వాత మళ్ళా పాలిటిక్స్‌కొచ్చి, ఇప్పుడు మళ్ళా కొత్తగా అగ్రికల్చర్ కమిషన్‌లో మెంబర్ అవ్వడం. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. మంచి నేర్చుకోవడానికి ఓకే. అన్నింటికి బాగుంది. ఓకే అక్క. ముందు కొంచెం మీ నేపథ్యానికి వెళ్దాము. కొన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పారు గానీ కొంచెం డెప్త్‌గా చెప్పండి. ఎందుకంటే మీ యొక్క ప్రయాణం అనేది చాలామంది స్త్రీలకు గానీ, చాలామందికి గానీ స్ఫూర్తిదాయకంగా ఉంది. సో, అందుకోసమని అడుగుతున్నాము. అసలు మీ నేపథ్యం ఏంటి? మీరెక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? మీ విద్య ఏంటి? మీరేం చేశారు? చిన్న పల్లెటూరు మాది సిద్దిపేట దగ్గర నాగిరెడ్డిపల్లి అని ఒక చిన్న పల్లెటూరు. సరే ఆ పల్లెటూరు నుంచి చదువుకొని 10th దాకా సిద్దిపేటలో చదివి, ఆ తర్వాత యూనివర్సిటీ, అంతకన్నా ముందు పాలిటెక్నిక్ చేసిన నేను. అది గుడ్ థింగ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మహిళలందరూ కూడా భయపడే ఆ టైంలో ద ఫస్ట్ లేడీ ఆటోమొబైల్ ఇంజనీర్ టు కమ్ అవుట్ అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఆర్టీసీలో జాయిన్ అవ్వడం ఇంజనీరింగ్ తర్వాత. ఆర్టిస్ట్‌లో ఏం చేశారు? ఆర్టీసీలో నేను ఫస్ట్ ఇంజనీర్, మళ్ళీ లేడీ విమెన్ ఎంట్రీ. అప్పటి నుంచే మా దగ్గర నుంచే గరాజ్ సైడ్ తీసుకున్నారు. అంతకుముందు అంతా కూడా ట్రాఫిక్ సైడ్ డిపో మేనేజర్స్గా, తర్వాత పై స్థాయిలలో ఉన్నారు స్టాఫ్, ఇట్ సైడ్ టెక్నికల్ సైడ్ కాకుండా. కానీ మా ఎంట్రీ, నా బ్యాచే ఈ టెక్నికల్ సైడ్ ఎంట్రీ అనమాట. సో ఫస్ట్ లేడీ ఇంజనీర్ ఇన్ ఆర్టీసీ. సో అన్నీ అదేందో ఫస్ట్ అవుతుంది మా ప్రాంతం నుంచి. అట్లా ఆస్ట్రేలియాకు పోవడము, తర్వాత అక్కడ కూడా మంచి జాబ్, తర్వాత 2 పిల్లలు. ఆస్ట్రేలియాలో ఏం చేస్తుండేవారు? నేను ఐ యూస్ టు వర్క్ యాజ్ డేటా క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్. ఆస్గ్రిడ్ అని మన గ్రిడ్ అనమాట, ఎలక్ట్రిసిటీ. సో అందులో నేను ఐ వాజ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్. సో మా ఆయన, 2 పిల్లలు, అందరం అక్కడే ఉన్నాం. ఒక 11 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత ఇండియాకి రావడం జరిగింది. 2015లో ఇండియాకి వచ్చిన, 4లో పోతే. సో ఉద్యమం ఉధృతం ఉన్నప్పుడు అంతా వస్తూ పోతూ ఉండేదాన్ని. బట్ మెజారిటీ అయితే అక్కడే ఉన్నాను. ఎన్ఆర్ఐగా బాగా డబ్బులు సంపాదించారా? డబ్బుల కంటే కూడా మంచి జ్ఞానం సంపాదించిన. అంటే కోఆర్డినేషన్ ఎట్లుండాలి ఒక పీపుల్ మధ్యలో కానీ, ఒక సంస్థలో కానీ, ఒక కొలాబరేషన్ ఎట్లుండాలి, నాలెడ్జ్ షేరింగ్ ఏదైనా సరే. అంటే చిన్నవి కూడా, ఇప్పుడు ఒక ట్రాఫిక్ విషయంకే వద్దాం. ఈ లేన్లో పోవాలంటే అదే లేన్లో పోవాలి. T1లో T2లో అన్ని లేన్స్ మార్కింగ్స్ ఉంటాయి అన్నట్టు. అంటే క్రమశిక్షణ అనేది అట్లా కొన్ని మంచి అన్నీ అక్కడ నేర్చుకోవడం జరిగింది. లైఫ్ నెసెసిటీస్ అవన్నీ కూడా మంచిగా ఉంటుంది. అంటే ఎక్కువ ఈ హడావిడిలు లేకుండా కొంచెం మంచిగా సింప్లిసిటీ, పిల్లలైనా సరే ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అక్కడ నేర్పించడం చాలా బాగుంటుంది. ఇంత హడావిడిగా ఇంత టూ మచ్ అయితే అక్కడ ఉండదు. దాదాపుగా ఈ దేశం నుంచి, ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు, ఎన్ఆర్ఐగా స్థిరపడిన వాళ్ళు చాలా లగ్జరీ లైఫ్ స్టైల్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానికి అలవాటు పడుతుంటారు. చాలా సుఖాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది. లగ్జరీలోనే లైఫ్ చూస్తూ దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డ మీరు తిరిగి మళ్ళీ ఇండియాకు రావడానికి గల కారణం ఏంటి? ఏమో అందరు చెప్తా ఉంటారు కదా, ఉన్న ఊరు కన్న తల్లి అని. సో ఆ ఊరును మనం పుట్టిన అది అది అంతా చెప్పిన కదా, మాది మరీ మారుమూలకు గ్రామం. సో పల్లెటూరు, ఆ పచ్చని పొలాలు. ఇప్పటికి కూడా మీరు ఆస్ట్రేలియా వెళ్ళొచ్చారంటే ఎవరికి నమ్మబుద్ధి కాదు. ఇప్పటికీ గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగినట్టే ఉంటుంది. అక్కడ ఏదో 4-5 ఏళ్ళు పోయి మామూలుగా ఉంటేనే యా అని మాట్లాడుతుంటారు. మీరేందక్క తెలిసి చూస్తే దగ్గరికి పోతేనేమో ఇట్లా క్లాసుకు కనిపిస్తారు. మంచి భాషలు అచ్చ తెలంగాణలో మాట్లాడతారు అంటా ఉంటారు. ఇట్స్ ఏ కాంప్లిమెంట్ అని అనుకుంటా నేనైతే. డెఫినెట్లీ అట్లా ఉండడం ఎందుకంటే నాకు కట్టు బొట్టు ఇవన్నీ ఎందుకు మార్చాలనిపిస్తుంది. అక్కడున్నా కూడా మంచిగా నేను శుక్రవారం మంచిగా మన డ్రెస్సులు వేసుకోపోయేది, చీరలు కట్టుకునేది, పుస్తెలు మట్టెలు, పండుగలు వస్తే బోనాలు, బతుకమ్మలు. నేటివిటీకి ఎక్కడ కూడా నేను దూరంగా బతకలేదు. అంటే అక్కడ ఉన్నప్పుడు ఏమంటారు కదా, బీ లైక్ ఏ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్ అని. అక్కడ డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూస్ కానీ, లేకపోతే ఇంకేమన్నా వర్క్ నేచర్లో కానీ ఏమన్నా ఖచ్చితంగా అక్కడ క్లోజ్ ఏది వేసుకున్నా కూడా, బట్టలు ఎట్లున్నా కూడా కాళ్ళు మాత్రం కవర్ చేసుకోవాలి. ప్లస్ ఇంతవరకు కవర్ చేసుకోవాలి డ్రెస్ అనేది. చాలా అంటే వర్క్ ప్లేస్లో మాత్రం డీసెన్సీ అక్కడ కూడా ఉంటుంది కొంచెం డ్రెస్ కోడ్. దానికి అనుగుణంగా ఉండేది. కానీ మన మూలాలు మర్చిపోకుండా మన కల్చర్ని మెయింటైన్ చేస్తాం. అది ఇంపార్టెంట్ కదా. అంటే మనం పెట్టుకున్న ఎజెండానే అది చెప్పాలంటే. అక్కడ విదేశాలకు పోయినాక కూడా 2 అంశాలు పెట్టుకొని పోరాటం అదంతా కూడా. ఉద్యమం కోసం కూడా కొట్లాడినప్పుడు ఏంటంటే ప్రత్యేక రాష్ట్రం కోసం, తర్వాత మన కల్చర్ని
అక్కడ ప్రమోట్ చేయడం విదేశాలలో. అంటే మన బతుకమ్మలు, మన పండుగలు, మన బోనాలు, మన అన్ని మన ఆహారపు అలవాట్లు, మన సంక్రాంతి ఇవన్నీ అక్కడ వాళ్ళకు చూపి మన ట్రెడిషన్ని అక్కడ పెంపొందించడం, అక్కడ పోయి సెటిల్ అయిన పిల్లలందరిలో కూడా అంటే మన నేటివిటీని మర్చిపోకుండా ఉండడానికి చేసిన ప్రయత్నం. సో అట్లాంటప్పుడు నేనే ఇంకా వాళ్ళలా తయారైతే దానిలో మీనింగ్ ఏమో. అంటే బేసికల్గా మీకు ఈ చిన్నప్పటి నుంచి ఈ సామాజిక స్పృహ అనేది మీకు ఉండేనా? ఎందుకంటే విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంతసేపు మనం ఎంత సంపాదించాం, ఎంత లగ్జరీగా ఉన్నాము, మన పిల్లలకి ఏమి ఇస్తున్నాము అనే దాంట్లోనే పరిమితమై ఉంటారు కదా. మీరు ఈ కల్చర్ను మీరు ఏమైనా చేయాలి అనుకుంటే కూడా విదేశాల్లో ఏదైనా స్కూల్స్కో హాస్పిటల్స్కో డొనేట్ చేస్తారు, అంతవరకు ఓకే. తిరిగి వచ్చి బట్ మీరు ఈ కల్చర్లో ఈ కల్చర్ని అక్కడికి విస్తరింపజేయడం, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు కూడా ఆ ఉద్యమాన్ని అక్కడ ఎన్ఆర్ఐస్కి భావజాలాన్ని వ్యాప్తి చేయడం, మీ వంతు కృషి చాలా చేశారు. అంటే నాన్న ఎడ్యుకేషన్లో ఉండే 6-9 ఎడ్యుకేషన్లో, అమ్మ కూడా హంగర్ స్ట్రైక్లో వాళ్ళ స్కూల్ డేస్లో వాళ్ళ ఎస్ఎస్సిలో ఇద్దరు కూడా తెలంగాణ ఎడ్యుకేషన్లో ఉన్నారు. వాళ్ళు పార్టిసిపేట్ చేసిండ్రు. మేబీ ఆ జీన్స్ అంటే కొంచెం కూడా అంటే ఏదైనా చేయాలి ఊరికి, మాది పల్లెటూరు, అక్కడికి కనీస సౌకర్యాలు ఏముండవు, అంటే కరెంట్ ఉండదు అప్పట్లో నేను చిన్న ఉన్నప్పుడు, హాస్పిటల్స్ ఇవన్నీ ఉండవు. సో ఏదైనా అమ్మ ఎప్పుడు కూడా ఒక చిన్నపాటి డిస్పెన్సరీ ఇంట్లో ట్యాబ్లెట్లు ఏదైనా కావాలంటే పలానా శారదమ్మ దగ్గర పోతే ఉంటాయి, ఆమె ఇస్తుంది అని. మందు గోళీలు కావాలన్నా, పాలు కావాలన్నా, పెరుగు కావాలన్నా, అంటే దుకాణం కూడా అంటే చిన్న పచారీ కొట్టు, కిరాణా షాప్ కూడా ఉండేది కాదు, మడిగలు కూడా ఉండేవి మా ఊర్లో. సో అట్లాంటి టైంలో అన్ని మన ఇంట్లో నాగిరెడ్డిపల్లె, నాన్న నాగిరెడ్డి, ఊరు నాగిరెడ్డిపల్లె. నాన్న అంటే నాన్న వాళ్ళ తాత పొందించిన ఊరు కాబట్టి అప్పుడు ఒక మాది 300 ఎకరాల పట్టా ఉండే. సో అట్లా ఉండి ఇంకా ఊరికి అట్లా వాళ్ళ పేరు వచ్చింది. తర్వాత మన్మన్కి పెడతారు కదా, ఆ పేరును నాన్నకు పెట్టడం జరిగింది అట్లా. సో వాళ్ళకు అట్లా అంత మంచి నేపథ్యం ఉన్నప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు స్పాయిల్ దట్ అంట నేను. అంటే మనం ఏమన్నా దాన్ని పెంచగలిగితే పెంచాలి, లేదంటే కామ్గా మడసంగా అట్లనే ఏమన్నా ఉండాలి, దాన్ని కంటిన్యూ చేయగలగాలి. లేదంటే అట్లా కామ్గా ఉన్నా సరే అది అట్లనే చెప్పుకుంటారు, తాతలు మా తాతలు నిధులు అట్లా. బట్ దాన్ని మనం ఎక్కడ కూడా స్పాయిల్ చేసేది లేదు కాబట్టి నిబద్ధతతోని అనుకున్నది అనుకున్నట్టుగా కెరీర్ పాత్ కరెక్ట్గా గీసుకొని అట్లా ఒకలాంటి డెడికేషన్. ఈ తెలంగాణ ఉద్యమంలో మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు కదక్క, ఏం చేశారు మీ వంతుగా తెలంగాణలో? మూమెంట్ ఇక్కడ సాగరహారం జరిగిన, మిలియన్ మార్చ్ జరిగిన, చెలో అసెంబ్లీ ఉన్నా, ఇక్కడ ఏమన్నా పిలుపునిచ్చినప్పుడు నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిపోయేది. అదర్ దాన్ దట్ అక్కడ ఉన్నప్పుడు అక్కడున్న కాన్సులేట్ జనరల్స్కి, లేకపోతే ప్రపంచంలో ఉన్న అన్ని చాప్టర్స్లో, అన్ని కంట్రీస్లో ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో పెట్టడం కానీ, తర్వాత మా దగ్గర ఆస్ట్రేలియన్ డెవలప్మెంట్ ఫోరం పెట్టడం కానీ, ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అట్లాంటివి పెట్టి, తర్వాత వీళ్ళందరినీ అక్కడికి పిలుచుకునేది, కవులను, కళాకారులను, మా బాణీని అక్కడ స్ట్రాంగ్గా వినిపించేది అన్నట్టు. అంటే ప్రత్యేక రాష్ట్రం ఎంత అవసరం ఉందో అక్కడ విదేశీ గడ్డ నుంచి కూడా వాయిస్ గొంతెత్తేటట్టుగా. సో అందరూ కలిసి ఫైనల్గా రాష్ట్రం సిద్ధించింది. ఎన్ఆర్ఐస్ కానీ, లేకపోతే ఇక్కడున్న కవులు, కళాకారులు కానీ, సబ్బండ వర్గాలు కానీ అందరూ కూడా ప్రత్యేకించి రాష్ట్రం కోసం కొట్లాడిను. మనం అనుకున్నది సాధించుకున్నాం. అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకుంటాను నా లైఫ్లో. అంటే మనం ఉన్న టైంలో మన నాన్న దగ్గర నుంచి కూడా ఎన్నో చూసినాం, తాతలు అప్పుడు సాయుధ రైతాంగ పోరాటాలు చూసినాం, అవన్నీ కూడా పోయి తెలంగాణ ఉద్యమం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమం ఇది. సో అట్లాంటి ఉద్యమంలో మనము భాగమైనందుకు ఐ ఫీల్ ప్రౌడ్. సరే, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు ఆస్ట్రేలియాలో, దానికి సంబంధించిన కార్యక్రమాల ద్వారా అక్కడ భావజాలాన్ని విస్తృతపరిచారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐగా మీ పాత్ర మీరు పోషించారు. తిరిగి ఇండియాకు వచ్చి సమాజ సేవ చేయాలి, దట్టు రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించాలి అనేటువంటి స్ఫూర్తిదాయకంగా మిమ్మల్ని కదిలించినటువంటి సంఘటనలు ఏమున్నాయి? అంటే వెరీ గుడ్, అగైన్ మంచి క్వశ్చన్. అంటే చిన్నప్పుడు మనకున్న ఫెసిలిటీస్ తక్కువ, అరకొర. అంటే మనం పల్లెటూరు నుంచి టౌన్కి వెళ్ళి చదువుకోవడం, టౌన్ నుంచి మళ్ళీ నగరానికి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి మళ్ళీ సిడ్నీకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ ఈ ప్రయాణంలో ఎక్కడైనా చిన్న ఎంట్రకవాసి హెల్ప్ దొరికినా కూడా మనం ఇంకా మంచిగా ముందుకు పోదుమే అనే ఆ ఫీలింగ్ ఉంటుంది చూసిందా. సో అట్లా డౌన్ రోడ్ పీపుల్ మనకు ఎప్పుడైనా దైనందిన జీవితంలో ఎదురుపడుతూనే ఉంటారు కదా. సో అట్లాంటప్పుడు అక్క ఇది కావాలి అన్నప్పుడు మన చేతనైంది, అది మాట సాయమా, మనిషి సాయమా, మనీ సాయమా, ఏదన్నా నేను వెనుకకు పోను అన్నట్టు. అంటే అరే నాకు కూడా నేను ఆ పేస్ దాటి వచ్చినా కదా, ఏముంది ఏమో అంటారు చూడు, ఏనుగు తెచ్చుకొని ఏనుగు తినే అని. నేను ఏదో విదేశాలకు పోయి నా అంతకు నేను సంపాదించుకొని వస్తే ఏం లాభం మనకు కూడా. అంటే మనం అనుకున్నది అది కాదు కదా. అంటే మనం సంపాదించుకున్న ధనాన్ని, జ్ఞానాన్ని అది పంచాలి, అది ఏముంది తరిగిపోదు కదా జ్ఞానం అయితే. సో అట్లా నాకు అనిపిస్తుంది అన్నట్టు. ధనం కూడా ఉన్నంతలా ఎవరన్నా ఏదన్నా అడితే, సపోజ్ 10,000 కావాలి, లేవు బిడ్డ 2,000 ఉన్నాయి, 5,000 ఉన్నాయి, ఆ అవసరానికి అప్పటికి ఉపశమనం తక్షణం అట్లా. తర్వాత కెరీర్ గైడెన్స్ కానీ ఎవరికన్నా
ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా చాలామంది ఆస్ట్రేలియా పోవాలనుకుంటే ప్లస్ అక్కడ మన ఇల్లు కూడా ఉంది, నేను పోండి బిడ్డ మన ఇల్లు ఉంది అక్కడ పోయి వండుకొని తినుండ్రి ఇంత అని అట్లా చెప్పడము, అట్లాంటివి కొన్ని నాకు తృప్తి అనిపిస్తుంది అంతే. సో దాన్ని ఏదో ఎవరికో చెప్పుకోవాలని కూడా కాదు, కానీ ఒక్కోసారి మీలాంటి అడిగినప్పుడు గుచ్చి ఇప్పుడు పాపం 2-3 సార్లు అడుగుతున్నారు చెప్తాను. ఎందుకంటే అది ఇంకొకరికి మీరు అన్నట్టుగా అరే అరే వాళ్ళు అట్లా చేస్తున్నా మనం కూడా లెట్స్ బీ చేద్దాం, ఒక జనరాసిటీతో ముందుకు వచ్చి సాధ్యమైనంత వరకు మనకున్నంతలో ఎదుటోళ్ళకి సహాయం చేస్తే మంచే కదా, అందరూ అప్లిఫ్ట్మెంట్ అనేది ఉంటుంది సొసైటీలో. అంతిమంగా మీ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు తిరిగి ఈ సేవలోనే మీకు ఆ తృప్తి ఉందనేసి మీరు అంటే అది వచ్చినట్టు కూడా కాదు, అనిపిస్తుంది. నిగూఢంగా మళ్ళీ ఇంకొకటి ఉంది. మా పిల్లలు మా ఆయన మొత్తం మంది ఆస్ట్రేలియన్ సిటిజన్స్, వాళ్ళు సిటిజన్షిప్ తీసుకున్నారు, నేను తీసుకోలేదు. అంటే ఎక్కడో ఒక మూలన పాలిటిక్స్కి పోవాలి, తర్వాత మా నాన్నకు సాధ్యం కాలేదు. సో మా నాన్నతో మా నాయనమ్మ పట్టేయించుకొని వద్దు మనము పాలిటిక్స్లోకి పోవద్దు అట్లాంటి కండిషన్స్ పెట్టింది. నాకు అట్లాంటి బ్యారియర్స్ కూడా ఏం లేవు. అమ్మా నాన్న మంచిగా చదివిపించిండ్రు, మీ ఇష్టం ఉన్నట్టు ఉండండి, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటే చాలు, మన వల్ల ఇంకొకరికి హాని జరగకుండా. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారా? అమ్మా నాన్న పల్లెటూరులోనే ఉంటారు, ఊర్లో మంచిగా పొలాల మధ్యలో చాలా బాగుంటారు హ్యాపీగా. సో అట్లా మంచిగా హెల్తీగా, సో అట్లా అవి చెప్పడం వల్ల అట్లా కొంచెం. నా పిల్లలు ఇప్పుడు నా కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ వాడు మాస్టర్స్కి వెళ్తుండే ఆస్ట్రేలియాకి అగైన్. పాప ఇప్పుడు 10th క్లాస్, అది చిన్నది. సో ఎక్కువ టైం పాపకి ఇవ్వాలి నేను. సరే అక్క, ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. సరే, ఫస్ట్ మీరు తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ జనసమితిలోకి వెళ్ళారు. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ నేపథ్యం ఆధ్వర్యంలో జరిగిన పార్టీలో. అక్కడి నుంచి అగైన్ మీరు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. మీకు వచ్చేటప్పుడే ఈ రాజకీయాలు, మరీ ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు ఇలా ఉంటాయి, మనం ఇమడలేమేమో, మనం రాణించలేమేమో, అందులో దట్టు స్త్రీ అని కించపరచడం కాదు, కానీ పురుషాధిక్యత ఉన్నటువంటి ఈ సమాజంలో నేను ఎలా రాణించగలను అనే ఒక సందేహం కానీ ఒక అనుమానం కానీ ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి దాటేటప్పుడు ఇంట్లో సవాళ్ళ ఆంక్షలు ఉంటాయి, మనకెందుకు వచ్చిన రాజకీయాలు అని అనేటోళ్ళు ఉంటారు. తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇట్లా చదువుకొని ఎక్కువ కొంచెం అవుట్ స్పోకెన్ ఉన్న ఉమెన్ని వేరేలాగా సమాజం కూడా అనుకుంటుంది. పార్టీలకు వచ్చిన తర్వాత పార్టీలో కూడా అంతే మేల్ డామినేషన్ ఉంటుంది. మీరు అన్నట్టు వీళ్ళేముంది ఆడోళ్ళే కదా. ఇట్లాంటివన్నీ దాటుకొని రావాలంటే మన నాలెడ్జ్ మనల్ని కాపాడుతుంది, మన సిన్సియారిటీ, మన డెడికేషను, మన హానెస్టీ, మన టైం సెన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ మంచిగా అన్ని వీటి మీద విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళు కూడా అరే మనకు ధీటుగా మాట్లాడుతుంది కదా, ఆమె తెరుగు పోతే మనకు కూడా కౌంటర్ ఇస్తుంది అన్నట్టు. అందుకనే వేరే అదర్ పార్టీస్ కూడా నేను ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ డిబేట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్క మీరు మమ్మల్ని తిట్టకండి ఆఫ్ ద స్క్రీన్ అంటే అడిగేటోళ్ళు అదర్ పార్టీస్ వాళ్ళు. అక్క మీరు మాట్లాడితే మా దగ్గర ఆన్సర్ ఉండదు, ఎందుకంటే మీకు మేము ఇయ్యలేం రిప్లై, అట్లుంటుంది మీది అన్నట్టు అంటుండే. అదొక పార్ట్. అది వదిలేస్తే నిజంగా కూడా మనం అప్పుడు చూసిన రాజకీయాలు ఇంతే గొప్పగా ఉంటాయి అనుకున్నాం. మనం చూసిన చిన్నప్పటి నుంచి చూసిన ఒక యతి రాజారావు గారిని, వరంగల్ నుంచి చూస్తే ఒక కల్పనాదేవి, ఒక కమాలుద్దీన్ అహ్మద్, తర్వాత ఇక్కడి నుంచి చూస్తే అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి తీసుకు. అందుకనే అడుగుతున్నాను, చాలా అంటే మంచి ఇంత గొప్పగా పేరు తెచ్చుకోవచ్చు, ఇంత గొప్పగా సేవ చేయొచ్చు మనం కూడా. అదైతే లేదు, నేను చెప్పాలి ఇదేదో స్క్రీన్ మీద లేదు అట్లనే ఉంది అని మనం అన్ని మంచిగా ఉన్నాయంటే కాదు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ హ్యాపెనింగ్స్ అండ్ లాట్ ఆఫ్ కరప్షన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటారు, అందరు ఒకలా ఉండరు. ఇప్పుడు మన చేతి వేలే ఒకలా ఉండరు, కానీ మనం ఎంతవరకు యాజ్ ద లోటస్ కెనాట్ ఏమంటారు కదా, యాజ్ ద వాటర్ కెనాట్ వెట్ ద లోటస్ అన్నట్టు. బురదగుంటలో కూడా తామరపు ఎట్లుంటుంది, నేను అంటే మరి నేను తామరపు అని అట్లా చెప్తలేను, బట్ మనం అట్లా ఉండొచ్చు. అంటే మనం సెల్ఫ్ రెస్ట్రిక్షన్ ఒక సినిమాలో కూడా చెప్తుంది చూడు, చాయిస్ ఉండదు అని లీడర్ సినిమాలు అనుకుంటాను. సో అట్లా ఉండదు అనుకున్నప్పుడు ఇంకా, కానీ ఉంటుంది మనకు ఆల్వేస్, మనం చూస్ చేసుకోవచ్చు మన పాత్ను అని అనుకున్నప్పుడు ఇట్లనే ఉండాలి అని నేను అనుకున్నాను, నేను ఇట్లనే ఉంటా. ఎవరికి భయపడను. మనకు మీరు అన్నట్టుగా ఆర్థికంగా ఓ పెద్ద ఫ్యామిలీ కాదు, తర్వాత మనకు తనులు సంపాదించిన ఆస్తి లేదు, అమ్మ నాయనలు పొలిటికల్ ఫ్యామిలీ కాదు, 300 ఎకరాలు అదంతా కూడా అయిపోయింది కదా రైతాంగ పోరాటంలో, అందరికి ఇచ్చేసి పంచి ఊరును పొందించి మొత్తం ఊర్లు పల్లెలు పోయినాయి, అది పోయినాయి, 300 ఎకరాలు పనిచేసిండ్రు, అన్ని పోయినాయి మొత్తం. లాస్ట్కి వచ్చే వరకు 10 ఎకరాలు ఉన్నట్టుంది ఇప్పుడు మన ఆయన ఉంచి. సో అట్లాంటి నేపథ్యం ఉన్నప్పుడు మనకు ఇంకా వేరే ఏముంటుంది అంటే మన నాలెడ్జే, ఇంకా మన ప్లస్ ఇది ఏమంటారు కదా భూత ప్రజ్ఞ, ఇది ఉండాలి. ఇది ఉన్నప్పుడు విజ్ఞానం చెప్పేది భూత ప్రజ్ఞ ఉంది దానికి రాణిస్తుంది అని. సో అట్లానే అదే నమ్ముకున్నాం మనం, ఇంకా కష్టాన్నే నమ్ముకున్నాం, ఏదైనా సరే ముందుకు పోదాం. బట్ వేరేజ్ లైక్ పాలిటిక్స్ ఇన్ ఆస్ట్రేలియా ఇస్ డిఫరెంట్. అక్కడ ఎట్లుంటుంది అంటే ఒక ఎంపీ క్యాండిడేట్ ఉంటుంది అనుకో, సపోజ్ ఇట్లానే రైల్వే స్టేషన్స్ దగ్గర ఆడ ఈడ
పాంప్లెట్స్ కొట్టించుకొని సంథింగ్ నేను ఇట్లా మిషల్ నేను ఇట్లా నిలబడ్డా మీ కౌన్సిల్కి నేను పోటీ చేస్తున్నా, డూ ఓట్ ఫర్ మీ, సో నన్ను ఎలక్ట్ చేసుకుంటే మా పార్టీ నుంచి ఇవన్నీ ఉంటాయి అని చెప్పి వాళ్ళు సొంతంగా క్యాంపెయిన్ చేసుకుంటారు. ఇట్లా పెద్ద పెద్ద మైకులు పెట్టి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి అక్కడ గిగ్జీలు పెడితే లోపలేస్తారు. సో ఎందుకంటే ఒక్క ఫ్లెక్సీ పెడితే అది ఎంత అంటే 80 years ఇట్ విల్ టేక్ టు డీకంపోజ్. అంటే అంత అది కాదనమాట, కాలుష్యంని అది పెంచుతుంది తప్ప డిగ్రేడబుల్ కాదు అది. సో అట్లాంటప్పుడు అట్లాంటివి వాడొద్దని నాకు చాలా ఉంటాయి. అదే మీరు అన్నారు కదా ఇవ్వలేను, కొన్ని చూస్తూ ఉంటాయి కదా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు చూస్తూ ఉంటే. ఒకప్పుడు గత ప్రభుత్వంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళు, ఫ్లెక్సీలు పెట్టద్దు అన్నప్పుడు అరే శత్రువు అయినా సరే అపోనెంట్ పార్టీ అయినా సరే వెరీ గుడ్ డెసిషన్ అనిపించింది నాకు, బట్ బయటికి వచ్చి చెప్పలేము. సో ఇది ఉన్న పార్టీ, బట్ లోపల నేను సంతోషపడ్డా, అరే ఏమో హోర్డింగ్లు పెట్టరట, ఫ్లెక్సీలు పెట్టరట, పర్యావరణం స్పృహ ఉంది వాళ్ళకు, పోనీలే అన్ని 10 తప్పులు చేసినా ఒక మంచి పని చేస్తున్నారు. మళ్ళీ తర్వాత ఏమైందో కాలక్రమేణా వాళ్ళు వీళ్ళు పోటీల మీద పడి అదొక్కటి నాకు బాధ అవుతుంది. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ఇది మానుకుంటే చాలా బాగుంటుంది. డిజిటల్ ఇవన్నీ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, నేను ఇది అని పక్కన కూర్చొని హ్యావ్ ఏ డిబేట్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి, సో నీ స్ట్రెంగ్స్ నీ వీక్నెస్ మొత్తం ఓపెన్గా ఉంటాయి అంతా. పీపుల్ విల్ చూస్ కదా నువ్వు ఏది అనేది, ఏ పార్టీ చూస్ చేసుకోవాలి, వెదర్ టు చూస్ క్యాండిడేట్ ఆర్ ద పార్టీ ఆర్ వాట్ ఎవర్ అనేది అందులోనే తెలిసిపోతుంది. దానికి ఇంత పెద్దవి పెట్టాల్సిన అవసరం లేదు అని అంటాను నేను. సరే ఇంక ఇట్స్ ఓకే, అది ఎవరు మనం మార్చలేము కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళ దగ్గర నేను చెప్తా ఉంటా, డూ కీప్ ఎన్వైరన్మెంట్ సేఫ్ అండ్ భవిష్యత్ తరాలకు మనం ఇచ్చేది అదే. ఇంకా అది కూడా ఇవ్వకపోతే ఇదంతా కూడా ఎట్లా, ఆల్రెడీ కాంక్రీట్ జంగల్ ఇది, మంచి ఫుడ్. సరే అక్క, ఇప్పుడు మీ గొంతు అనేది మీకు బలం, ఆ గొంతు ద్వారానే మీకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ 10 మందిని చైతన్యం చేస్తూ మీరు రాజకీయాలలో రాణిస్తూ 10 మందికి సేవ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, తప్పును నిలదీస్తున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడికి మల్లారెడ్డి గారు లేదా దయాకర్ రావు గారు వచ్చిన సందర్భంలో మీరు చాలా బలంగా వాదించారు, బలంగా క్వశ్చన్ చేశారు కూడా. అంటే ఒక స్త్రీగా మీరు అంటే వాళ్ళను ప్రశ్నించడానికి జనరల్గా ఈ రాజకీయ నాయకులు కూడా కొంత వెనక ముందు అని చేస్తారు. నేను చెప్పినా కదా మురళి గారు, అదే నాకున్నదే ధైర్యం అని, ఇంకేముంది అపార్ట్ ఫ్రమ్ దట్ ధైర్యంగా అంతే. ఇఫ్ ఐ సీ సంథింగ్ డెఫినెట్లీ ఐ వుడ్ సే సంథింగ్. నేను అట్లా వదిలిపెట్టాను, నా కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటే. అంటే నీ శాఖలు చక్కగా లేనప్పుడు, అవును నాకు ఐ రిమెంబర్ 2016 ఆటా వేదిక అనుకుంటా, డయాస్ పైన 2018 వాటెవర్. సో వాళ్ళని డైరెక్ట్గా నిలదీయడం జరిగింది, ముందుగాల నీ శాఖను చూసుకో మల్లన్న, ఎట్లా అది కుంటుపడ్డది, దానికి వాళ్ళకు వేతనాలు సరిగ్గా లేవు, ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయినాయి, అట్లాంటి క్వశ్చన్ చేయడం జరిగింది నేను బోల్డ్గానే. ఈవెన్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా అన్ని బస్సులు మూతపడ్డాయి, ఇక్కడ వచ్చి నువ్వు వీళ్ళని హెల్ప్ అడుగుతావు, అయిపోయింది. ఉద్యమం టైంలో కాంట్రిబ్యూట్ చేసింది అందరం కలిసి, కానీ అయిపోయాక రాష్ట్రం సిద్ధించిన తర్వాత మీరు పాలనలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఆడకొచ్చి చేస్తాం ఈడకొచ్చి చేస్తాం, ఇట్ ఇస్ నాన్ సెన్స్ కదా. చేయాలి, మీరు సంపద సృష్టించాలి, తర్వాత ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని తీసుకోవాలి. దట్స్ ఫర్ కదా మనం తెలంగాణ కొట్లాడుకుంది, అంతే కదా. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, ఉద్యోగ సృష్టి చేసుకుందాం, ఉద్యోగ కల్పన చేసుకుందాం, ప్లస్ మనకు రావాల్సిన ఉద్యోగాల వాటా మనం తెచ్చుకుందాం, మన నీళ్ళ వాటా అదే కదా. సో ఇంకా అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకా ఐ కుడెంట్ స్పేర్. అప్పుడు నేను పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడమంటే నేను ఐ కాంట్. ఆ సందర్భాన్ని అట్లా అదొక్కటే కాదు, అడుగడుగున ఈవెన్ ఎందుకున్నాక ఐ రిమెంబర్ 2015లో నేను ఇండియాకి వచ్చినప్పుడు హరితాల ఇక్కడ కేటీఆర్ ఒక అందరినీ పిలిచి, ఎన్ఆర్ఐస్ అందరినీ పిలిచి, మీకు ఎన్ఆర్ఐలకు భాగస్వామ్యం ఉంటుంది రాబోయే రోజులల్లో, వచ్చేయండి మనం తెలుగు మహాసభలు పెడదాం, అది పెడదాం ఇది పెడదాం అని చెప్పి అన్నీ మాట్లాడుతూ ఉంటే నేను కూడా కేటీఆర్ను అడగడం జరిగింది. అంటే మరి ఇదేంది, మనం ఏమనుకున్నాము, మేము ఇంకేమన్నా చేయాలన్నా, మరి మీరు ఏం చేస్తున్నారు, 1 year అయిపోయింది, మనం అనుకున్న ఇంకా ఏం ఆకాంక్షలు నెరవేరలేదు అని గట్టిగా అడిగిన టైంలో ఒక మాట అన్నాడు, మీకు అత్యుత్సాహం అన్నాడు. మిమ్మల్ని అన్నాడు. అనగానే అందరు ముందట వి ప్రకాష్ గారు ఉన్నారు, ఇంకా అందరు ఉన్నారు, సోకాల్ లీడర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరి ముందు ఎన్ఆర్ఐల ముందు నేను ఒక్కదాన్నే లేడీని మాట్లాడింది. నన్ను అత్యుత్సాహం అనేసరికి నేను చెప్పిన, ఐఎమ్ నాట్ యువర్ కార్యకర్త, నేను నీ క్యాడర్ కాదు, నేను పెద్ద నీ పార్టీలో నేను లేను, నాకు సంబంధం లేదు, హౌ డేర్ యూ టు సే దట్ టు మీ. మాకు ఆరాటం తప్ప అత్యుత్సాహం ఎందుకుంటుంది అంటే, అరే బంగారు తెలంగాణ అది ఇది అని పెద్ద ఇట్లా చేసిండ్రు కదా, ఇదేదో చేస్తున్నారు. అప్పటిదాకా కూడా మేము జస్ట్ న్యూట్రల్గా ఉండి జాక్తోనే, కోదండరామ్ సార్ ఎప్పుడైతే 2009 నుంచి జాక్లో ఉన్నారో అప్పటి నుంచి సార్, అంతకుముందు ఉద్యమం కోసం వాళ్ళతో తిరిగిన మాట వాస్తవమే, కానీ నేను ఏ రోజు టీఆర్ఎస్లో లేను, ఆ నాయకులను మనకు జోకాల్సిన అవసరం కూడా లేదు. సో ఇన్ఫ్యాక్ట్ మీరు అడిగినప్పుడు ఇంకొక విషయం మర్చిపోయిన, తెలంగాణ వాళ్ళది టీఆర్ఎస్ పార్టీ మా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంటే అప్పుడు
ఈయన స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన ఛాంబర్లలో మీటింగ్లు తర్వాత బై ఎలక్షన్ పోయినప్పుడు అక్కడ మొత్తం వచ్చి మా ఇంటి దగ్గర నుంచి అంటే అది సేఫ్ ఉంటుంది అనమాట. అంటే ఎవరికి గూగుల్లోనే మా ఊరు పేరు ఉండదు. అట్లాంటి కుగ్రామంలో మీడియాకు దూరంగా అంటే తెలియదు కదా ఈయన చేసేటి అన్ని దొంగ. జలసాగర్ కంటే ముందు అక్కడ 2001లో ఆయన పార్టీ ఫ్లోట్ చేసినప్పుడు ముచ్చట చెప్తున్నా నేను. మండి దగ్గర నుంచి అప్పుడు ఏంటంటే పాంప్లెట్స్ కానీ ఏవైనా సరే ఈ ప్రచారం కానీ ఇదంతా చేయాలంటే టీడీపీ పార్టీలో వండుకుంటే వ్యూహరచనలు చేసినారు కదా. సో అప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ నాన్నవాళ్ళు కూడా అందరూ కామ్గానే ఉన్నారు. ఊర్లలో మా ఊర్లోనే వచ్చి మా ఇంటి మీద ఉండి ఏమంటారు చూడు అప్పుడు బియ్యంకి కూడా ఇబ్బంది ఉండే. ఈ మొక్కజొన్న కంకులు కాల్చుకొని తినుకుంటా అప్పుడు మొక్కజొన్న గారెలు చేస్తుండే అమ్మ. ఇవి తినుకుంటా ఉండి ఆ చేసిన రోజులు అవన్నీ మర్చిపోయిన వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఇక బ్యూరోక్రాట్స్ ఇట్లా అయిపోయినారు అన్నట్టు. అట్లా మొత్తం పదవులు వచ్చేసి పైసలు సంపాదించుకొని తెలంగాణను మళ్ళీ నువ్వు పక్కదో పట్టిస్తా అంటే మేమెందుకు ఊకుంటాము? అసలైన తెలంగాణ వాదులం కదా. మేమేదో సంపాదించి మూటలు కట్టుకొని వెనకేసుకోవాలనుకోలేదు కదా. ఈ ప్రాంతం బాగుపడాలని కొట్లాడిన వాళ్ళం కదా. సో అట్లాంటప్పుడు నేను డైరెక్ట్ అనేసిన అనమాట, మాది ఆరాటము, నేను కార్యకర్తను కాదు, బెటర్ యూ స్టాప్ దేర్ అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. తర్వాత కూడా చాలాసార్లు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఆమె వాళ్ళ కవిత గారు కూడా జాబులు ఇవ్వాలి మా ప్రాంతానికి అది అడిగినప్పుడు కూడా నేను చెప్పేసిన ఏదైనా చేయాలనుకుంటే అత్తగారి ప్రాంతమైన మహబూబ్ నగర్కి అమ్మగారి ప్రాంతమైన సిద్దిపేటకి చేస్తాం కానీ వై వుడ్ వి డూ ఇన్ యువర్ నిజామాబాద్ అక్క అని నేను ఆమెతో కూడా విభేదించిన అప్పట్లో. నేను ఎక్కడ కూడా నేను యాక్సెప్ట్ చేయను కొన్ని, బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఆ తర్వాత పాపం మల్లారెడ్డి గారు అన్నారట, నేను ఏంది ఆమె తర్వాత ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్తో అన్నట, నేను ఆమెను ఏమనలే కదా ఎందుకట్లా నన్ను తిట్టింది అని పాపం ఆయన అట్లా అన్నాడట. అంటే తిట్టడం ఆయనను కాదు, నేను పాలసీ ఇష్యూస్ కదా, విధానాల మీద సమస్యల మీద, నీ రూపం అట్లుందని అనలేదు, నువ్వు డబ్బు సంపాదించుకున్నావు అనలేదు, లేకపోతే నువ్వు ఇట్లా అనలేదు, నిగ్రో అనలేదు. నేను ఎప్పుడు బాడీ షేమింగ్ చేయను. నేను పాలసీల మీదనే నువ్వు ఇది చేస్తానే అది ఓత్ తీసుకున్నావు, నువ్వు దానికి వచ్చినావు, నీకు ఈ ఫెసిలిటీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయవు, ఇది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇది లేదా. సరే అక్క, ఇదంతా ఓకే, బాగుంది, మీ పోరాడే తత్వం, మీ యొక్క మీరు ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. సరే, ఇప్పుడు కమిషన్ మెంబర్గా లేకపోతే ఇంకోలాగా ఉండనేమో మీ పోరాటం. అంటే కమిషన్ మెంబర్ అయినా అని చెప్పి ఏదో నేను కామ్గుంటున్నాను ఇట్లా ఎక్కడైనా నేను ఇప్పుడు ఎంతైనా కొంత వాయిస్ ఎక్స్టర్నల్ గా పొలిటికల్ గా విమర్శలు చేయాలి. ఇప్పుడే ఇంకా అంటే పొలిటికల్ విమర్శలు చేయగానే మిగతా అని చెప్పిన కదా, ఓకే, ఇష్యూస్ బేస్డ్ మీద ఎవరైనా మాట్లాడవచ్చు యాజ్ యూజువల్ గా, బట్ పొలిటికల్ గా మీ వాయిస్ మీ ఇదంతా వేరే ఉంటుంది. ఓకే అక్క, మీరు రాజకీయాల్లోకి వచ్చారు, వచ్చిన తర్వాత సరే ఎవరైనా ఓ ఎమ్మెల్యే కావాలనుకుంటారు, ఎంపీ కావాలనుకుంటారు, ఆ దిశగా క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. దానికంటే ముఖ్యంగా ఎక్కడ ఈజీగా గెలవగలుగుతామో అక్కడ చూజ్ చేసుకుంటారు. ఇన్ జనరలీ గెలవాలనే తాపత్రయం ప్రయత్నంతోనే గెలిచిన తర్వాత సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతోనే ఉంటుంది. చాలా క్లిష్టమని తెలిసిన, చాలా కష్టమని తెలిసిన హరీష్ రావు మీద పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు కలిగింది మీకు? వెరీ గుడ్ క్వశ్చన్. అయితే మనము ఇప్పుడు తెలంగాణ జనసమితి అనేది ఒక ఉద్యమ పార్టీ. ఇవన్నీ కూడా వీళ్ళ టీఆర్ఎస్తోని ఇవన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి అన్ని సంస్థలు అదంతా అని చెప్పి ఒక కొత్త పార్టీ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎవరి మీద కొట్లాడాలి? రాజ్యం మీదనే కదా దండెత్తాల్సింది. రాజ్యం కోసం కొట్లాడినాం, రాజ్యం వచ్చింది. తర్వాత మరి వచ్చిన రాజ్యంలో సకదనం లేకపోతే ఎవరి మీద కొట్లాడాలి? రాజుల మీదనే. అంటే హరీష్ రావు మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, కవిత మీద, వాళ్ళ మీదనే కదా మనం పోట్లాడాల్సింది. సో కవిత వచ్చేసి షీ హెయిల్స్ ఫ్రమ్ నట్ సైడ్, నిజామాబాద్ పోయింది. కేసీఆర్ గారు మా సొంత కాన్స్టిట్యున్సీ, బట్ ఆయన మీద అప్పటికి మనకు ఆల్రెడీ అక్కడ ఉన్నారు క్యాండిడేట్స్. సో ఇంకా పోతే హరీష్ రావు మీదనే ఎవరికి పోటీగా లేరు. కేటీఆర్ వచ్చేసి మళ్ళీ సిరిసిల్ల అటు సైడ్ అవుతుంది. సో హరీష్ రావు అంటే ఆయన స్టాల్వాటు, ఇక అవన్నీ పేర్లు రకరకాలు ఉన్నాయి కదా. సరే మరి ఎందుకు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇంత దోపిడీ, ఎందుకు ఇంత భయము? జనాలు ఇప్పటికి కూడా అన్ని ప్రాంతాల నుంచి మాకు గ్రీవియన్సెస్ వస్తాయి, ఆ సిద్దిపేట నుంచి మాత్రం రావు, ఎందుకో ఏమో ఇంకా భయపడతారు వాళ్ళు. సో అట్లాంటి టైంలో మనం ఖచ్చితంగా కొట్లాడాలి వీళ్ళ మీద. ఎలాంటి భయం అక్క? అంటే ఏంటి భయం? ఇక వాళ్ళది చెప్పినాం కదా, రాజ్యం మాదే, మేమే ఇట్లా రాజుల, మన వెనకటి కంటే కూడా దారుణంగా. అంటే మనం వింటుంటాం కదా ఈ నైజాం కాలంలో కానీ, తర్వాత ఇంకా వేరే అప్పుడు రాజుల కాలాల్లో కానీ ఇట్లుంటుంది అనుకో. అంటే బెదిరించడం వాళ్ళకి అడ్డొచ్చినప్పుడు ఎవరినైనా సరే, లేకపోతే ఇంత ఆస్తులు, ఇంత కమాండ్, ఇవన్నీ ఎందుకు వస్తాయి? అప్పుడే హరీష్ రావు అయింది, ఇప్పుడు హరీష్ రావు అయింది మీకు అందరికీ తెలుసు. సో అగైన్ నేను మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడద్దు అండ్ పొలిటికల్ పేర్లు తీసుకోవద్దు కాబట్టి, అంటే నా నేపథ్యం అడిగింది కాబట్టి చెప్తున్నా. సో డెఫినెట్గా మనం సమ్వన్ హ్యాస్ టు గో దేర్ అండ్ ఫైట్. నిలబడ్డాక లెట్ ద పీపుల్ డిసైడ్ ఎవరికి వేస్తామని. అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళిన తర్వాత ఎలక్షన్ దానికి ఖర్చులకు లోబడే ఖర్చు పెట్టుకున్నా,
అన్ఫార్చునేట్లీ అది ఐ లాస్ దట్ ఎలక్షన్. నాకు 13,000 ఓట్లు వచ్చినాయి. ఐ స్టూడ్ ఇన్ సెకండ్ ప్లేస్. బట్ స్టిల్ నాకు అనిపిస్తుంది డెఫినెట్గా ఒకరైతే హరీష్ రావు అయితేంది, ఎవరైతేంది, నేను ముందే చెప్పిన కదా, ఎవరైనా ఒకటే కదా, కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓకే, బట్ ప్రజలు అనుకున్నంత వరకే ఎవరైనా రాజులైనా అంతే. ఎవరైనా. సో బట్ అట్లా డెఫినెట్గా ఆ కొట్లాడాలి. ప్రజలంతా అటువైపు ఉన్నారు, ఆయన వైపు ఉన్నారు అనేది బలంగా సమాజంలో ఒక ఫస్ట్ మామ, తర్వాత అల్లుడు. ఆయన ఎట్లా ఆయన డైరెక్ట్ ఎప్పుడు ఫస్ట్ డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయాలి. ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. సో అట్లాంటి టైంలో ఎక్కడో అక్కడెక్కడో ఉన్న కరీంనగర్ నుంచి మా దగ్గరకు వచ్చి అరే మా ప్రాంతం మీద, అంటే ఒకప్పుడు మా ప్రాంతంలో మదన్ మోహన్ గారిని కొట్టేటోళ్ళే లేరు, ఇంకా అట్లాంటి మగాయనే పుట్టలేదు అరే ఉండే. అప్పుడు కేసీఆర్ గారు వచ్చిండు, తర్వాత ఈయన వచ్చిండు మళ్ళీ. సో అట్లా డెఫినెట్లీ చరిత్రలో నేను ఓడిపోయి ఉండొచ్చు, ఫ్యూచర్లో ఏదైనా జరగవచ్చు. సో అట్లా అంతే తప్ప పోవద్దు ఈడ పోవాలని ఇంకా నాకు ఇంకా అక్కడ అదే తప్ప వేరే కాన్స్టిట్యున్సీ ఏదైనా నేను నాన్ లోకల్ అయిపోతా. హైదరాబాద్లో అన్నారు చాలామంది ఇక కుత్బుల్లాపూర్ గట్ గిట్ పోవచ్చా, గట్ పోవద్దా, గిట్ పోవద్దా అని చాలామంది అన్నారు. బట్ మన ప్లేసు, నేను పుట్టి పెరిగిన ప్రాంతము మనది వదిలేసి నా స్టడీ అండ్ సర్టిఫికేట్స్, కాండక్ట్ సర్టిఫికేట్ రేపు పొద్దున్నాడు హరీష్ రావు నువ్వు నాన్ లోకల్ అనే ఇది నాకుంది కదా. సో నేను ఎట్లా పోయి వేరే దగ్గరకు అట్లా. సో మొత్తం మీద అదొక డిజాస్టర్. ఏం చెప్పలేము. ఇప్పుడు నాన్ లోకల్ లోకలే కేటగిరీలో చూసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా చాలామంది 50% బయట వాళ్ళే. అన్ని పార్టీలలో కూడా అదే విధంగా అంటే ఉంది. మన ప్రాంతం కాకపోతే మీకున్నది ఏంటంటే ఆ మట్టిలో పుట్టిరు కాబట్టి ఆ మట్టి మీద ప్రేమతో అక్కడ సేవ చేయాలనే దృక్పథం మీకు ఉండవచ్చు. కానీ వాస్తవంగా కూడా వాళ్ళన్నీ చూపించింది, అది అభివృద్ధి జరిగింది, అన్ని ఆ లైట్లు, ఆ టూత్ పాలిష్లు అవన్నీ తప్ప ఏం మారింది, ఏం మారలే. మా ప్రాంతం వాళ్ళు అట్లనే ఉన్నారు. ఎవరు మారి అంటే ప్రజల పరిస్థితులలో వాళ్ళ స్థితిగతులలో ఎలాంటి మార్పు రాలేదా సిద్దిపేటలో? ఏమొచ్చింది మార్పు? ఏం రాలేదు. అంటే నిజంగా చెప్పాలంటే మనము ఆ పాలన ఉమ్మడి రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగిందనే చెప్పి మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. తర్వాత వచ్చిన రాష్ట్రంలో కూడా 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది చెప్పుండ్రి? ఒక రైతు బంధు తప్ప వాళ్ళు వేసింది ఏం లేదు. అది వేసి అన్ని బంధు పెట్టిండ్రు. సో ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే ఒక ఫ్యామిలీ ఎన్నేళ్ళు వెనుకపోతుంది. ఒక ఫ్యామిలీలో ఇప్పుడు సపోజ్ మీరు చదువుకున్నారు మురళి, మీ ఫ్యామిలీలో మీకు ఉద్యోగం లేదు, మీ ఫ్యామిలీ మళ్ళీ ఇంకొక జనరేషన్ వెనుకకు పోయినట్టే కదా అట్లా. సో ఇంకా ఏముంది చెప్పుండి? అందుకని చెప్పేసి నాకు అనిపించింది మనం ఉద్యోగాలు ఇవ్వాలి ఖచ్చితంగా మన ప్రాంతంలో. తర్వాత అన్ని పల్లెల నుంచి పట్టణానికి కనెక్టివిటీ, పట్టణం నుంచి నగరానికి కనెక్టివిటీ, ఇవన్నీ బాగుండాలి. ఇంటీరియర్ రోడ్స్, ప్రజల జీవన ప్రమాణం పెరగాలి, ఏరియా హాస్పిటల్స్ ఇవన్నీ ఉండాలి, మంచి స్కూల్స్ ఉండాలి, అట్లాంటివన్నీ ఉండాలి, మంచి విద్య అందాలి. సో అన్నీ మూతపడ్డాయి పాఠశాలలన్నీ. మేము చిన్నప్పుడు చూసిన స్కూల్స్, చదివిన స్కూల్స్ కూడా అన్నీ మూతపడ్డాయి. అంటే ఇది ఒక విధ్వంసం విద్యను. అంటే మనం ఏందో మనం ఇచ్చే స్థితిలో ఉండాలి, జనాలు మనం నడుపుకునే స్థితిలో ఉండాలనే కాడికి చేసినట్టు అనిపిస్తుంది. అట్లా వచ్చినాయి కదా ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కడున్నాయి అప్పుడు? మనకు యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అంతే కదా. సో ఎట్లా వస్తాయండి యూనివర్సిటీలే వచ్చినాయి అని అంటే? పేద పిల్లలు ఎక్కడికి పోవాలి? అంటే వీటిని కొంచెం నిరాదరణకు గురి చేస్తూ వీటిని అక్కడ పెట్టేసి సొంతంగా ప్రైవేట్గా యూనివర్సిటీ స్టార్ట్ చేసి పిల్లలందరినీ పైసలు ఇస్తేనే యూనివర్సిటీల ఫీ, మిగతా వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? సో అట్లాంటి అన్నిటి మీద నాకు అసమానత. గత ప్రభుత్వంలో కొంత విధ్వంసం జరిగింది, పాఠశాలలు మూతపడ్డాయి, విద్యా వ్యవస్థ కుంటుపడిందనే వాస్తవం చెప్తున్నారు. కొంత వాస్తవం ఉంది దాంట్లో. బట్ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు విద్యా వ్యవస్థ మార్పు కోసం? ఎగ్జాక్ట్లీ సుశీంద్ర, మొట్టమొదటిసారిగా విద్యా కమిషన్. ఎంత గట్స్ ఉండాలి ఒక ముఖ్యమంత్రికి, ఒక కమిషన్ వేయాలి అంటే రేపు పొద్దుటనాడు నా పాలననే ప్రశ్నార్థకం అవుతుంది అనే ఇది కూడా ఉంటుంది. అట్లానే అగ్రికల్చర్ కమిషన్. సో అటు విద్యార్థులకు మంచి విద్య, ఇప్పుడు చూసినాం కదా స్కిల్ యూనివర్సిటీస్, స్కిల్ డెవలప్మెంట్, యంగ్ ఇండియా స్కూల్స్, స్పోర్ట్స్లో కానీ అన్ని చాలా మంచిగా. అంటే ఒక ప్రణాళిక. మూతబడ్డ పాఠశాలలు 258 పాఠశాలలు తెరిచినాం. అదే కదా పెద్ద ఉపమానం, ఎగ్జాంపుల్. అండ్ 3 లక్షలుగా పైచిలకు విద్యార్థులు కొత్తగా మళ్ళా స్కూల్కి దే ఆర్ ఆన్ బోర్డ్ నౌ. మళ్ళా ప్రభుత్వ పాఠశాలలకు ఇంటేక్ పెరిగింది. అంటే ఎంత మంచి పాలన అన్నట్టు. అంటే మనం సదుపాయాలు కలిగించాలి. అంటే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా నాకేదో వాళ్ళు పొజిషన్ ఇచ్చిండ్రు అని నేను పొగట్లేదు. ఇప్పుడు ఈవెన్ మన అగ్రికల్చర్ కమిషన్ తీసుకున్నా కూడా ధరణి పాపాలు ఎట్లుండే, ధరణి అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎన్ని భూములు కొల్లగొట్టిండ్రు. సపోజ్ మీకు ఒక 3 ఎకరాలు అప్పుడెప్పుడో ఇచ్చిన భూమి అసైన్ ల్యాండ్ ఉందో లావన్పట్టణ ఇంకేదో, దాన్ని కూడా వాళ్ళ పేరు మీద రాసేసుకున్నారు. అంటే అట్లాంటివన్నీ జరిగినాయి అవకతవకలు. సో దానికే ఈ భూభారతి ఒక సమాధానం. తర్వాత రైతులకి నిజంగా కూడా ఆ రైతు భరోసాతో పాటు మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీస్ అన్నీ పెంచడం,
మంచిగా ఉంది కదా పాలన. ఇప్పుడు చూడు మొన్న సన్న బియ్యం పథకం ఇప్పుడు ఈ రైతు భరోసా, రైతు బీమా అనేది కంప్లీట్గా అమలు అవుతుందా? డెఫినెట్గా అమలు అవుతుంది. ఎందుకు మొన్న అన్ని ఎకరాలకు ఇచ్చినాం కదా. సో ఒక ఒక స్థాయి నుంచి ఇప్పుడు ఆ ఇన్పుట్ సబ్సిడీస్ అన్ని బంద్ చేసిన స్థాయి నుంచి ఇప్పుడు మళ్ళీ మనం అన్ని 16 రకాలు మళ్ళీ అన్ని ఇన్పుట్ సబ్సిడీస్ ఇస్తూ మళ్ళీ సన్నాలకు 500 బోనస్ ఇస్తూ మిగతా పంటలకు కూడా మనం మద్దతు ధర ఇస్తామని చెప్పడం ఎంత గట్స్ ఉంటే జరుగుతుంది తెలుసు. చాలా అవసరం కూడా ఈ టైంలో. అండ్ అప్పులు, ఇంత అప్పులు ఉన్న రాష్ట్రంలో కూడా 1,00,000 కోట్ల పైచిలకు రైతుల సంక్షేమానికి వెచ్చించిన ప్రభుత్వం. సో అది డెఫినెట్గా మనము అగ్రి అవ్వాలి. సో నేనేదో ఇట్లా ఉన్నాను, నేను యాజ్ ఐ సెడ్ నేనేం అట్లా పోడతలేను. ఇంకేమన్నా ఫ్లాస్ ఉంటే కూడా ఈ గవర్నమెంట్ ఫ్లాస్ కూడా మీరు అడగండి, నేను చెప్తాను. అట్లేం లేదు. అందరూ అన్నీ మంచిగా చేసిన అనుకుంటే మనలాంటి వాళ్ళం కళ్ళు మూసుకుంటే కాదు కదా. ఓకే. యాజ్ అ అగ్రికల్చర్ కమిషన్ మెంబర్గా అసలు ఈ కమిషన్ యొక్క ఉద్దేశం లేదా మీకున్న విధులు, మీకున్న అధికారాలు ఏంటక్క? ఎగ్జాక్ట్లీ. అంటే ప్రభుత్వానికి టైమ్లీ సలహాలు సూచనలు ఇవ్వటము, ప్లస్ ఈ గ్రీవియన్సెస్ అన్నీ తీసుకోవడము, ఏదైనా జరిగినప్పుడు ఎక్కడైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కమిషన్ వాళ్ళకు భరోసాగా ఉండడం, వాళ్ళకి రావాల్సినవన్నీ ఇప్పించటం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అతిపెద్ద విజయం ములుగులో ఈ విత్తనాల ఉత్పత్తి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులకు 3,68,00,000 కంపెన్సేషన్ ఒక డేలో ఇప్పించడం జరిగింది. కమిషన్ ఎంటర్ అయిన తర్వాతనే సీడ్ కంపెనీలు తెలుసు కదా, వాళ్ళు ప్రభుత్వాలను శాసిస్తాయి. అంటే మనం చూస్తుంటాము. అంటే వీళ్ళు ఎలక్షన్ టైంలో క్విట్ ప్రోకో అంటారు కదా, దాని ప్రకారం వీళ్ళు సైలెంట్గా ఉంటారు అనమాట. అట్లా కాకుండా ఇవాళ కమిషన్ ఎంటర్ అయ్యి అక్కడ రైతులకి అది కూడా ఒకలాంటి క్లినికల్ ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి అన్న రేంజ్లో ఉంటుంది. అంటే ఆ మొక్కజొన్న దీన్ని చనిపోయింది, ఒక ఎడ్లు చచ్చిపోయినాయి ఆ సొప్పదిని. అట్లాంటి టైం మొక్కజొన్న అంటే అక్కడ ఏమైనా జన్యు మార్పిడి అట్లాంటివి ఏమైనా చేసిండ్రా అనేది అదొకటి అనమాట. సో ఇంకా ల్యాబ్స్లో ఇంకా టెస్టులు కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే ములుగులో ఆదివాసీలు వాళ్ళకి ఎక్కువ అక్కడ అవగాహన ఉండదు. అంటే ఇంకొకరికి అంత కమ్యూనికేషన్ కూడా ఇంత వాస్ట్గా స్ప్రెడ్ కాదు. అట్లాంటి సెలెక్ట్ చేసుకున్నారా 3,000 ఎకరాల పైచిలుకు. అంటే ఒక మొన్సెంట్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నట్టు, సింజెంటా ఇట్లాంటి కంపెనీస్ ఉంటాయి, పేర్లు మస్తు ఉంటాయి. అట్లనే అదొక ఇన్సిడెంట్. తర్వాత మన గద్వాల్లో ఒక పత్తి రైతులు, ఇది కూడా ఒక ప్రాంతంలో కొంతమందికి ఏంటంటే ఆ జిఓటీ ఉంటుంది, గ్రో అవుట్ టెస్ట్ అని ఉంటుంది. అది 85% ఉందనే నెపంతో విత్తనోత్పత్తి చేసిన తర్వాత మీ కొనమని అక్కడ వదిలేస్తే ఎంత దారుణం. అంటే వీడు పండించినప్పుడు తీసుకొని 54 రూపాయలు వీళ్ళకి ఇచ్చి 970 రూపాయల కిలో వాడు మంచిగా సీల్ వేసుకొని లేబుల్ వేసుకొని అమ్ముకుంటాడు. ఒకసారి ఒక 1-2% అట్లయితే మానవతా దృక్పథంతో నువ్వు స్పందించవచ్చు కదా అని కంపెనీలను, వాళ్ళను, ఆర్గనైజర్స్ను, ఆ మధ్యవర్తులను అందరినీ పిలిచి కలెక్టర్ గారి సమక్షంలో మీటింగ్ పెడితే ఇట్స్ పెద్దది. మళ్ళీ మేము నెక్స్ట్ టైం కమిషన్ వచ్చేలోపు వాడు మొత్తం కంపెన్సేషన్ కట్టిండు. అట్లా తర్వాత సూర్యాపేటలో ఒక వెరైటీ చింట్లు అనే ఒక వెరైటీ ఉంటుంది, అది కావేరీ సీడ్స్ వాళ్ళది, నేను ఓపెన్గానే చెప్తాను. వాళ్ళ దగ్గర కూడా పోవడం జరిగింది. ఎందుకు ఇట్లా అయింది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మా వెరైటీలనే వాళ్ళు లోకల్గా వాళ్ళ అన్నీ అమ్మేస్తున్నారు అదండి. మరి నీకు ఉండాలి కదా. సో ఈ రేపొద్దున ఎవరిని అడుగుతాం అంటే ఏది లేకుండా అట్లా తెల్ల కాగితాలలో పెట్టి ఇత్తనాలు అమ్మేవాడు రాక పాపం. ఒకటేమో ఇంతది పొట్టకొస్తుంది, ఇంకోటేమో మొత్తానికి అట్లనే ఉంటుంది అన్నమాట. సో అట్లా చాలా అట్లాంటిది. తర్వాత మళ్ళీ ఖమ్మంలో మిర్చి రైతులకు. సో ఎక్కడ పడితే అక్కడ ఇది జరుగుతున్నది. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా విత్తన కంపెనీలదే పై చేయి ఉన్నది, రైతు కమిషన్గా మీరు రైతులకు ప్రధాన సమస్య మీరు చెప్పినట్టు ఏంటంటే కల్తీ విత్తనాలు అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. సో దానివల్ల పైరు ఎదగకపోవడం కానీ, సరైన పంట దిగుబడి రాకపోవడం కానీ, లేదా పంట పురుగుల మందు విపరీతంగా వాడడం వల్ల చనిపోవడం కానీ, దానివల్ల ఎక్కువ ఈ నష్టాలతో రైతుల ఆత్మహత్యలు అనేది సరే ఏ ప్రభుత్వంలో ఉన్నా కొంచెం హెచ్చు తగ్గులతో జరుగుతూ ఉన్నది. అది జరగకూడదు ఒక రైతు. సో దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏ ఒక్క రైతు కూడా, మనకు అన్నం పెట్టే రైతు, దేశ ఆహార భద్రతకు తోడ్పాటు అందించేవాడు ఈ సెంచరీలో కూడా చనిపోతే మనందరికి అవమానం. ఒక మనిషి అట్లా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది. సో మనం ఏం చేయగలగాలంటే వాళ్ళకు ఆ సిచ్యువేషన్ అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు యాజ్ ఎ కమిషన్? అవేర్నెస్ అంటే చావే అన్నింటికి ప్లస్ వాళ్ళ కారణాలన్నీ తెలుసుకొని. ఎందుకు ఇప్పుడు చూడండి, అప్పుల పాలైతే చనిపోతాడు. అప్పులు ఎందుకైతే వేసిన విత్తనం రాక మొలకెత్త కాదు. సో అట్లాంటివి అంటే కట్టడి. ఇప్పుడు యూనివర్సిటీస్ నుంచే విత్తనాలు ఇచ్చే ఏర్పాటు చేసినాం అంటే ఖచ్చితంగా అదే మొలకెత్తుతాయి, మంచిగా పంట పండుతుంది. నీకు రేపు పొద్దున ఏదైనా జరిగినా కూడా బోనస్, అర్థమైంది కదా. పండించిన ప్రతి గింజ కూడా కొన్నాం. అది తడి కానీ ఏదైనా కానీ లాస్ట్కి అది నూక కన్నా పోని, తౌడు కన్నా పోని, ఇంకేదన్నా తీయండి దానిలో నుంచి కానీ, బట్ కొన్నాం. రైతుకైతే ఎక్కడ ఇబ్బంది కలగకుండా.
సో బోనస్ ఇచ్చినాం. ఇట్లా అన్ని రకాలుగా ప్రతి అడుగు అడుగున రైట్ ఫ్రమ్ సోయింగ్ ఆయనకు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాడో అక్కడి నుంచి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ గిట్టుబాటు ధర సంగతి ఏందక్క? గిట్టుబాటు ధర ఇచ్చినాం కదా మొన్న 500 బోనస్ కూడా ఇచ్చినాం. మద్దతు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూనే మళ్ళీ అదనంగా ఇంకా బోనస్ కూడా 500 రూపాయలు. అది పెద్ద టాస్క్ అసలు. ఎవరి ఇయర్ అది చాలా ఛాలెంజింగ్ అండ్ గట్స్ ఉండాలి. చెప్పిన కదా ఇప్పుడు రీసెంట్గా మీరు సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కదా, కానీ బయట ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది సన్న బియ్యం మీద. ఏం ఆరోపణ? అసలు 13,000 కోట్లు దానికోసం వెచ్చించడం అంటే మీరు అమౌంట్ వెచ్చిస్తున్నారు, కానీ దాని క్వాలిటీ విషయంలో ఎక్కడో తప్పిదం జరుగుతుంది అని అక్కడక్కడ కొన్ని రిమార్క్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఎట్లా అంటే ఇది రాజకీయంగా ఎవరు ఆరోపణలు చేస్తే మిమ్మల్ని అడగడం కాదు, సామాన్య ప్రజల నుంచి నేను సమాధానం రాజకీయంగా కూడా చెప్పొచ్చు. సామాన్య ప్రజల నుంచి అక్కడక్కడ ఫీడ్బ్యాక్ ఏంటంటే అవే సన్న బియ్యంలో మామూలు దొడ్డు బియ్యాన్ని పాలిష్డ్గా మార్చి సన్న బియ్యంగా అక్కడక్కడ ఇస్తున్నారు, లేదా ఈ సన్న బియ్యాన్ని వేరే అమ్ముకొని వీళ్ళు ప్రత్యేకంగా దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఇస్తున్నారు. బోనస్ ప్రకటించిన తర్వాత సన్నాలే వండుతున్నాయి ఎక్కువగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కారణమే అది. సో ఎక్కడైనా స్కూల్స్లలో కూడా అన్నిట్లలో కూడా సన్న బియ్యమే పెట్టాలి మధ్యాహ్న భోజనంలో కానీ ఎక్కడ కానీ. ఇవన్నీ కూడా ప్లస్ ఇవ్వడం కూడా రేషన్ కూడా మనం కొనుక్కొచ్చుకొని ఎందుకు మనమే వండించుకొని తినొచ్చు కదా అని. దీనికి అక్కడక్కడ ఏమైనా జరిగితే కనుక దిద్దుకోవాలి అది ఎవరమైనా సరే. అట్లా చేయడానికి లేదు. మరి స్థానికంగా ఏదైనా కమిషన్ పరంగా మీకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే కమిషన్ పరిధిలోకి రాదు అది. సివిల్ సప్లైస్ వాళ్ళ సివిల్ సప్లై. బట్ మనం చూసినాం గౌరవ మంత్రి గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హిజ్ లైక్ ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. ఎక్కడ ఎవరిని తప్పు జరిగినా కూడా ఉపేక్షించేది లేదు అన్నట్టుగానే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. హోప్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్. ఓకే అక్క, కాస్త మీరు కళా పోషకులా కళాకారిణియా మీరు? ఏం లేదు, ఐమ్ జస్ట్ భవానీ. బట్ ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమంలో మాత్రం అంటే నేను బలంగా నమ్మిన అంటే కవులు కళాకారుల పాత్ర చాలా గొప్పది. అంటే మన భావం మనం ఎంతసేపు ఇట్లా మైక్ల ముందు మనం మాట్లాడినా కూడా ఒక పాట లేకుండా ప్రపంచాన్ని అంతా చుట్టేసి వస్తుంది. సో దానివల్ల అందరికీ ఒక ఉద్వేగం అంటే కొట్లాడాలన్న ఇది తెలంగాణ ఎంత అన్యాయం జరిగిందని ఒక పాట రూపకంలో చెప్తే చాలా మంచిగా ఎక్కుతుంది అన్నమాట. సో అట్లా వీళ్ళందరూ కూడా ఎంతోమంది కవులు కళాకారులు తర్వాత మన ప్రాంతంలో ఉన్న మంచి మంచి ఆనిముత్యాలు లాంటి పాటలను సేకరించి కొత్తగా రాసి బాణీలు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందని చెప్తాను. అంటే మీరు మీ వాక్చాతుర్యం ఎంతున్నా రాజకీయ నాయకులు ఎంతో మాట్లాడిన ఒక పాట అనేది భావజాలాన్ని మరింత చైతన్యం చేస్తూ విస్తృతపరుస్తుంది. సో తొందరగా రీచ్ అవుతుంది మనిషికి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం చూస్తాం ఇప్పుడు పల్లె కన్నీరు పెడుతుందో అట్లాంటిది విన్నా కూడా, ఇప్పుడు జయరాజు గారి కవిత్వం అది విన్నా కూడా మళ్ళా చాలామంది ఇప్పుడు కొట్టు డప్పుల మీద మలిదశ ఉద్యమంలో నిప్పుల దండోరా ఎంత స్ట్రాంగ్ పాటలు. అదొకటి, రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడు అదొకటి. తర్వాత అన్నిటికన్నా ఎక్కువ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం మనం అనుకున్నాం అసలు. అట్లాంటి నిజంగా కూడా ఇవన్నీ మనకు అన్నాడు ప్రకటిస్తాను దాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించలేకపోయినా అగైన్ ఈ ప్రభుత్వం ఘనత అది కూడా ఒకటి. జయ జయ హే తెలంగాణ అని ఒక దళిత బిడ్డ రాష్ట్ర పాటను ఇవాళ రాష్ట్రగీతంగా చేసుకున్నాం. సో అట్లా చాలా ఉన్నాయి. ఇక నేను అదే యాజ్ ఐ సెడ్ నేను డిప్లొమాటిక్ ఎందుకు అడిగిందంటే క్వశ్చన్, మీరు ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి కళాకారులను అక్కడి వరకు తీసుకెళ్ళి ప్రత్యేకంగా పాస్పోర్ట్లు వీసాలు ఇప్పించి మరి అక్కడ అకామిడేట్ చేసి ఆ ఉద్యమాన్ని అక్కడ చైతన్యం చేశారు కదా. అంటే జనరల్లీ అంత చొరవ ఎవరు తీసుకోరు. సో మీకు కళల పట్ల ఉన్న మక్కువ లేదా కళాకారులు సాహిత్యం పట్ల ఉన్న మక్కువ అంటే మంచి అంటే దో మై మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇంగ్లీష్. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా తాతయ్య పద్యాలు అప్పటిదప్పుడే ఆసువుగా మా మీద కూడా పద్యం చెప్పు తాతయ్య అంటే నా మీద కూడా అట్లా చెప్పడాలు అట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ విన్నప్పుడు మనలోన నిగూఢంగా ఉంటుంది కదా. సో ఈ కళాకారులు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ పాపం మళ్ళీ బయట హోటల్స్లో ఆడిడబెట్టి ఎక్కువ అదంతా ఎందుకని మా ఇంట్లో నేనైతే నిజంగా మా ఇంటిని మీరు అన్నట్టు తాళం వేసుకొని తాళం పూల చెట్టు కింద మొక్క కింద పెట్టి వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయి ఎక్కడెక్కడన్నా డే టైంలో అట్లా ప్రోగ్రామ్ చేసుకొని వాళ్ళు వచ్చి తాళం తీసుకొని వండుకొని తినేది వాళ్ళు. ఒక పైన అయితే మా ఇంట్లో కింద మేము ఉండి పైన మొత్తం అదొక హాస్టల్ లానే చాలాసార్లు అంటే ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా మన దగ్గరికి వచ్చేది. తర్వాత వాళ్ళకు ఒక వేదిక
ఇప్పుడు ఎక్కడ ఇంతసేపు మన మధ్యన మాట్లాడుకున్నా వాళ్ళకి ఒకటి ఉంటుంది, అమెరికా పోతే ఏముంటుందో, ఆస్ట్రేలియా పోతే ఏముంటుందో, ఫారిన్ అనేసరికి ఎంతైనా అక్కడ కల్చరల్ డిఫరెన్సెస్ ఏముంటాయి చూద్దాము అని అనుకునేటోళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఫారిన్ అంటే ఫారిన్ అంతే, ఇక అట్లుంటుంది అశోక్. ఇప్పుడు పోయింది అనుకోండి, మనది కూడా మోరార్లెస్ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటు ఇటు పోతే జబర్దస్త్, మనది కూడా సిడ్నీలో న్యూయార్క్లో ఉన్నట్టే ఉంటుంది. సో అట్లాంటి టైంలో వాళ్ళకి చిన్న అవకాశం లేని చోట అట్లాంటి వాళ్ళకి ఒక వేదిక కల్పించడము, పాటతోని వాడు మంచిగా పెద్దగా అయ్యి రేపు పొద్దున సినిమా రంగంలో రాణిస్తాడు. ఇదే కాదు కదా, ఇప్పుడు పాటలు పాడి ఇక్కడికి ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది, తర్వాత ఏంది? సో అట్లా వాళ్ళను ఎంకరేజ్ చేస్తే రాష్ట్రోడు రాసుకుంటాడు, పాటోడు వాడుకుంటాడు, మ్యూజిక్ కొట్టుకుంటే అట్లా చాలామంది ఎదిగింది. మీరు అట్లా ప్రోత్సహించిన కళాకారులలో మిట్టపిల్లి సురేందర్ అన్న ప్రథమంగా ఉంటాడు. చాలామంది ఉన్నారు, అంటే చాలా మంది ఉన్నారు. అంటే ఒక ఇన్సిడెంట్ మాత్రం కొంచెం ఫన్నీగానే అనిపించింది నాకు కూడా, నేను కూడా విన్నప్పుడు. ఏదో పాస్పోర్ట్ విషయంలో ఆధార్ కార్డు అండ్ వీసా విషయంలో మీరు తెలియదు అంటే వాళ్ళకి కనీసం అట్లా అంటే అవగాహన కూడా లేదు. అంటే దీనికి ఇది అవసరం అని ఆధార్ కార్డు తీసుకోబెట్టి, పాస్పోర్ట్ తీసుకోబెట్టి, వీసా ఇప్పించి దగ్గరుండి ఎంటుండి ఫ్లైట్లు ఎక్కించుకొని తీసుకోపోయి పాడిచ్చి తీసుకురావడం. అంతేందుకు నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, 2016 ఆటాల ఇప్పుడు మన ఫేమస్ సింగర్ మంగ్లీ, అప్పుడు పాపం ఈ అమ్మాయిని ఎవరు గుర్తించలేదు. అప్పుడు చిన్నపిల్ల, అప్పుడే కొత్త V6లో చేస్తుంది, అప్పుడు V6లో చేస్తుంది. అయితే సత్య అక్క ఒక్క 2 నిమిషాలు నాకు స్లాట్ కావాలి, ఆటలో స్లాట్ దొరకడం అనేది మామూలు విషయం కాదు. సో నాకు ఒక 2 నిమిషాలు అంటే తొక్కేయాలని టాలెంట్ ఎక్కువ, ఆంధ్ర డామినేషనే ఉంది అప్పటికి కూడా అక్కడి నుంచి మళ్ళీ. సో అన్న టైంలో అట్లా స్లాట్లు ఇప్పించడం, ఒకసారి అట్లాంటి వేదికల మీద, పెద్ద వేదికల మీద వచ్చిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరే ఉంటాయి అండ్ పీపుల్ విల్ చూజ్, తీసుకుంటారు, ఆపర్చునిటీస్ వస్తాయి, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో అట్లా అదొకటి గుర్తుంది. తర్వాత చాలామంది వీళ్ళందరూ జంగిరెడ్డి, తర్వాత ఇంకా వీళ్ళందరూ ఇప్పుడు అంతెందుకు మొన్న నల్గొండ గద్దరన్న కూడా అంటుండు, నువ్వు మామూలు మనిషి కాదక్క, నీకోసం మంచి పాట చేయాలక్క, నువ్వు చేసిన దానికి సాలిడ్గా పాట వస్తుంది నీకు, ఇదే చేస్తా, అభిమానం అంతే ఇంకా. అట్లా అంటే నాకు కూడా ఇష్టం ఈ పాటలు. ఇప్పుడు ఈ బతుకమ్మ పాటలైనా, తర్వాత ఇంకేమన్నా ఉద్యమం పాట పాడాక బతుకమ్మ పాట సరే పాట పాడమంటే ఓకే వెరీ గుడ్. అంటే బతుకమ్మ పండుగ వస్తుంది, చెల్లెను అక్కను తీసుకురావడానికి అన్నదమ్ములు వస్తారు. సో నాది ఇప్పుడు నేపథ్యం, నేను ఉన్నది కూడా అగ్రికల్చర్ కమిషన్ కాబట్టి దానికి పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది అనుకుంటా. అంటే నాకు ఇట్లా ఆవు నింద, ఇట్లా పాలు పెరుగు గురించి, మన పంటలు గొప్ప పంటలు ఉండేది అప్పుడు మనకు, ఈ విత్తనాలు ఏమంటారు, ఈ తృణధాన్యాలు కానీ, మిల్లెట్స్ కానీ, రాగులు, సజ్జలు, తర్వాత ఏంటి నువ్వులు, నూనె గింజలు, ఇవన్నీ పండేటి అన్నట్టు. ఆ పంటలు ఏడపోయినాయో నిజంగా కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఆ నేపథ్యంలో చెల్లెని తీసుకురావడానికి అన్న వస్తే చెల్లె అడుగుతుంటుంది అనమాట మన ఇంటి దగ్గర. అంటే వెనకటికి ఊర్లు దాటి ఇచ్చేది, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇంత లేదు కదా. సో వాళ్ళు బండి కట్టుకొని రావటము, ఒక రోజంతా ప్రయాణం చేసి మళ్ళీ చెల్లెని తీసుకొని అక్కడ పోవడము, ఈ క్షేమ సమాచారాలు తీసుకోవడానికి ఫోన్లు లేవు. సో అక్కడ జరిగినవన్నీ మళ్ళీ అన్న వచ్చినాక అన్నను అడిగి తెలుసుకోవాలి కదా. ఆ టైంలో అడుగుతుంటుంది అనమాట, ఏటి మీద ఎర్రజొన్న వియ్యాలో, అలికిన్రా అన్న వియ్యాలో, 7 పుట్ల మన ఘర్ష వియ్యాలో, నిండిందా అన్న వియ్యాలో, పాటి మీద పజ్జొన్న వియ్యాలో, అలికిన్రా అన్న వియ్యాలో, 10 పుట్ల మన ఘర్ష వియ్యాలో, నిండిందా అన్న వియ్యాలో, 100 మీద నువ్వు చేను వియ్యాలో, అలికిన్రా అన్న వియ్యాలో, 100 పుట్ల మన ఘర్ష వియ్యాలో, నిండిందా అన్న వియ్యాలో, మందలో మచ్చావు వియ్యాలో, బాగుందా అన్న వియ్యాలో, నాకు ఇచ్చిన ఆవు వియ్యాలో, ఈ నిందా అన్న వియ్యాలో, చిక్కాన కవ్వాన వియ్యాలో, సల్లల్లు చేసేటి వియ్యాలో, శివలక్ష్మి మంతల్లి వియ్యాలో, బాగుందా అన్న వియ్యాలో, బంగారు బిందెల్ల వియ్యాలో, వెన్నల్లు తీసేటి వియ్యాలో, బాలుడు మన తండ్రి వియ్యాలో, బాగుండా అన్న వియ్యాలో, పెద్దింట్ల పెదమల్లే వియ్యాలో, పూసిందా అన్న వియ్యాలో. అంటే ఇట్లాంటి నేపథ్యం. ట్రై చేస్తే మంచి సింగర్ అవ్వచ్చాక. ఏం లేదంటే అప్పటికి అంటే పాడి, అంటే మీరు ఏదో ముభావంగా ఇంకా ఫ్రీగా వాడతలేరు కానీ కొంచెం ఫ్రీగా కాన్ఫిడెంట్గా వాడితే. అంటే ఎట్లున్నది అంటే ఘర్షలు, పచ్చజొన్నలు అనేటివి ఉంటాయి. ఇట్లా ఘర్ష అంటే మీదంగా అందులో ఇత్తనాలు అందులో పోసి నిలువ ఉంచుకునేది, ఎప్పటికప్పటికి స్టోరేజ్ లాగా అనమాట. అమ్ముకోకుండా కొంచెం రేట్ వచ్చినాక అమ్ముకోవడానికి, నెక్స్ట్ మళ్ళీ మూల విత్తనంగా దాన్ని పెట్టుకొని మళ్ళీ వాడుకోవడానికి. తర్వాత పశువులు పాడి కూడా అట్లా ఉండేది అన్నట్టు. అంటే అమ్మ సల్ల తీస్తే నాన్న బంగారు బిందెలలో ఇట్లా తీసేది. అంటే అవంతా మన సిరి సంపదలకు అట్లా ప్రతీక అనమాట. సో అట్లనే తర్వాత వర్ణన కూడా బాగుంటుంది వెనకటి పాటలలో. ఇప్పుడు అంతా వంటిచ్చి పాడిన పాటలల్లో అట్లా ఆ ఫ్లేవర్ మిస్ అవుతున్నాం, జీవం ఉండదు, ఆ జీవం ఉండదు. ఐ మీన్ భాష నాకు కూడా
సోల్ ఉండదు, మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. అంటే డీజేలు ఇవన్నీ వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించింది అనిపిస్తుంది ఒక్కోసారి మన కల్చర్ని. అప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు సీత రాముడు, సీతమ్మ శ్రీరాములు వియ్యాలో జూదమ్ములాడంగా వియ్యాలో, ఒక్కేసి జూదమ్ము వియ్యాలో రాముడు ఆడబట్టే వియ్యాలో, రెండేసి జూదమ్ము వియ్యాలో సీత ఆడబట్టే వియ్యాలో, అప్పుడే వచ్చెను వియ్యాలో. అటు మాయా లేడీ వస్తుంది, వస్తే ఆ మాయలేడి కావాలని సీత అడుగుతుంటే రాముడేమో వద్దు నీకేమైనా పిచ్చా, అట్లాంటి లేడీలు బంగారు లేడీలు ఉంటాయా, ఉండవు అని రాముడు చెప్తుంటాడు. లేదు లేదు నాకు కావాలే అని ఉంటే రాముడు అంటుంటాడు, ముత్యాలు దాపిన వియ్యాలో రవికెలే ఉండంగా వియ్యాలో, మురికి తోలును సీత వియ్యాలో ఏల బ్రహ్మసీనావే వియ్యాలో. అంటే ఆమె చెప్తుంటుంది నాకు అవసరం లేదు, నాకు అది కావాలే, నువ్వు నిజంగా మనిషివి మగాయన అయితే పోయి తీసుకురాని. అంటే అప్పుడు అన్నదో అనలేదో అవన్నీ కాదు కానీ అట్లా నుడికారాలు అట్లా వచ్చినాయి అంటుంటుంది అనమాట. చెప్తుంటుంది, నువ్వు పెట్టే తిరుమని వియ్యాలో నేను పెడతా రాము వియ్యాలో, నేను కట్టే చీరలు వియ్యాలో నువ్వు గట్టు రాము వియ్యాలో, అనగానే రామయ్య వియ్యాలో దిగ్గున్న లేచి వియ్యాలో, వెండి వంటి పండ్ల వియ్యాలో పిండి వాడగొరికి వియ్యాలో, తెల్లని గుడ్లకు వియ్యాలో తెచ్చే రక్తంబు వియ్యాలో, ఎర్రని గుడ్లపై వియ్యాలో ఎత్తనే కోపంబు వియ్యాలో. ఇట్లా అని అట్లా ఉంటుంది అనమాట. నైస్ నైస్ అక్క. మీరు ఈ కరోనా టైంలో సీతక్కతో కలిసి కొంత ఆ టైంలో హెల్ప్ చేస్తారు కదా ఆ చెంచులకు ఆదివాసులకు వాళ్ళకు. ఆ సందర్భంలో మీరు ఒక మాట అన్నారు, ఆ సందర్భంలో నేను విన్నాను. అంటే వాళ్ళని చూస్తే నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు, అసలు ఏంటి ఈ రాజకీయ వ్యవస్థ, ఏంటి పార్టీలు, ఎవరి కోసం చేస్తున్నారు ఏంటి అని ఒక లాంటి ఫ్రస్ట్రేషన్లో మీరు ఆ మాట మాట్లాడారు తినుకుంటూ. ఏం సంఘటన మిమ్మల్ని కదిలించింది అక్క? అంటే నిజంగా కూడా ఒక్కోసారి అనిపిస్తుంది వాళ్ళు రాజ్యాంగేతరుల కాయిన్కి అవతల సైడ్ ఉంటారు వాళ్ళు. చాలామంది మనం అంతా బాగుందని మైదాన ప్రాంతంలో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, పాపం వాళ్ళకి ఏమీ ఉండవు. రోగం వస్తే ఒక్కోసారి ఆ ఫెసిలిటీ తీసుకోపోలేక మధ్యలోనే చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. ఇప్పటికీ ఉంది అది. ఇప్పటికి కూడా అట్లా. అంటే నాకు అదే అనిపిస్తుంది అన్నట్టు, అంటే ఎందుకు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం చేస్తున్నారు అంటే అవసరానికి వాళ్ళను ఆదుకోనప్పుడు ఇంకెందుకు అనిపిస్తుంది. అంటే ఎంతసేపు వీళ్ళు ఎమ్మెల్యేలము ఎంపీలము వాళ్ళు ఓటు రూపంలో లేరు కదా, ఓటు ఉంటేనే అంటే వాళ్ళకు కూడా ఓట్స్ కూడా ఉన్నాయి, అట్లా లేవని ఏం కాదు కానీ మరి అంటే అంత అవసరం లేదు అనే కాడికి, వాళ్ళు లేకున్నా సరిపోతుంది అనే కాడికి, అంటే మనుషుల్ని మనిషిగా చూడలేనప్పుడు ఎందుకు ఈ వ్యవస్థ అనిపిస్తుంది అట్లా. అంటే మన దగ్గర మైదాన ప్రాంతాల్లో నేను కూడా వెళ్ళడం ఎందుకంటే మన దగ్గర ఎవరికి హెల్ప్ అంత అవసరం ఉండదు. అందుట్లో సిద్దిపేట ప్రజలు వచ్చి నాకు ఇది కావాలని అడిగేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. సో అట్లాంటప్పుడు మన మనసు ఊరుకోదు, అరే ఇంత ప్రపంచం అంతా కరోనా అని ఇట్లా అయిపోతూ ఉంటే అక్కడున్న వాళ్ళని ఎవరు చూస్తారని చెప్పి కంప్లీట్గా 2 years అయితే మొత్తానికి అసలు నేను హైదరాబాద్ వదిలేసి మధ్యలో నా పిల్లల్ని తీసుకుపోయినా మా ఆయనని తీసుకుపోయినా. చాలా భయం పాపం, మన వల్ల వాళ్ళు అమాయకంగా బ్రతుకుతుంటే వాళ్ళకేమైనా కరోనా రాగల్లా అని చెప్పేసి నిత్యావసర సరుకులు ఇవన్నీ అందవు కదా, మేము మాస్కులు పెట్టుకొని పోయి వాళ్ళకు మాస్కులు ఇచ్చి ఉప్పులు పప్పులు ఇచ్చి అన్నీ కూడా. సీతక్కతో కంటిన్యూగా కొండారెడ్లపాలెం అక్కడెక్కడో ఉంటుంది, ఇట్లుంటుంది కొండ, అదేకి చాలా వరకు ఆ ప్రాంతాలను అయితే నిజంగా కూడా సహాయం చేసినాము. వాళ్ళకు కూడా ఆ టైంలో చాలా అది హెల్ప్ఫుల్ అయింది. వాళ్ళు ఇంత వండుకొని తినగలిగినరు. చాలా వరకు దొరకకపోతే ఇంకా దుంపలు ఆ చేపలు అవి తెచ్చుకొని కాల్చుకొని తినేదట వాళ్ళు చెప్పిండ్రు అనమాట. సో మీరు వచ్చిన తర్వాత కనీసం ఈ 4 రోజులు మాకు ఫుడ్ దొరుకుతుంది అని మస్తు బాధ అనిపించింది. అంటే అరే తినడానికి తిండి లేనప్పుడు ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది. మనం బట్టలు కట్టుకొని మోడర్న్ కార్లు పాష్ ఇదంతా ఎందుకు, ఒక అవతల పక్క ఇంకొక మనిషి ఆకలితో వస్తూ ఉంటే ఇదేం రాజ్యం అని నాకు అనిపించింది అంటే. అట్లా ఎలా ఉంటుంది అక్క మీతో సీతక్కతో మీ అనుబంధం? బాగుంటారు అక్క, నిన్నగాక మొన్న కూడా కలిసిన. సో మంచిగా ఉంటుంది, వెరీ గుడ్. అంటే సీతక్క ఒకరే కాదు అందరితో బాగుంటాను నేను. బేసిక్గా నేను ఎవరిని ఇప్పుడు చెప్పిన కదా అదర్ పార్టీస్లో ఉన్న వాళ్ళతో కూడా, ఇప్పుడు ఈవెన్ సత్యవతి రాథోడ్ గారు కానీ తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు అటు వెళ్ళింది కదా, వాళ్ళైనా సరే ఏం అక్క బాగున్నావు అంటారు. అంటే ఏ పార్టీలో ఉన్నా మీరంతా ఒక టీంగా ఉన్నారని అర్థం. ఇక్కడ టీం ఉన్నాను కాదు కానీ నేను చిన్నదాన్ని అయినా కూడా మేబీ రాజకీయాలలో నేను ఎప్పుడు కూడా అవతలను అంత పరుష పదజాలంతో కానీ వాళ్ళని డిగ్రేడ్ చేసేటట్టు కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరిని మాట్లాడాను అనమాట బేసిక్గా. అంటే నేను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు వాటి మీద నేను చెప్తా కూడా డైరెక్ట్గా, నువ్వు ఇది చేయాలి ఇది చేస్తలేవు ఇది అని కూడా చెప్పొస్తా. చాలామందికి కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చుతా కావచ్చు. నచ్చిన వాళ్ళకి మాత్రం నిజంగా నేనంటే తెలిసిన వాళ్ళు మాత్రం నన్ను బాగా ఇష్టపడతారు. సో అట్లా నన్ను మంచిగా చూసుకుంటారు, అరే మంచిది అని. సరే అక్క, ఇటీవల ఒక టాపిక్ అయితే అంటే యాజ్ ఏ కమిషన్ మెంబర్గా కాదు, యాజ్ ఏ ఉమెన్గా వరుసగా కొన్ని సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి.
అంటే హస్బెండ్స్ మీద వైఫ్ అటాకింగ్, హరాస్మెంట్ లేకపోతే అది. ఎట్ ది సేమ్ టైం మెజారిటీ పురుషులే స్త్రీల మీద ఎక్కువ శాతంలో అఘాయిత్యాలు, హత్యలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. బట్ ఈ మధ్యలో కొన్ని సంఘటనలు చెదురుముదురుగా వరుసగా ఇవే సంఘటనలు జరుగుతున్నాయి. అట్లాంటివి జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే అరే ఇంత ముందుకు మనం ఏమన్నా ఎక్కడున్నాం, ఒక్కోసారి ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అనిపిస్తుంది ఈ మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు. ఎందుకంటే కొన్ని వాళ్ళంతా ఇల్లిటరేట్స్ ఉన్న దగ్గర కూడా అట్లా జరుగుతూ ఉన్నాయంటే సరే వాళ్ళ కర్మ అనుకోవచ్చు. మనం ఇంత ముందుకు పోయి ఇంత టెక్నికల్గా ముందుకు పోయి ఇన్ని రకాలుగా ఉండి కూడా అభివృద్ధి చెందినాక కూడా మళ్ళా ఏంది అట్లా భార్యలను కొట్టుడు, హింసించుడు, ఇప్పుడు భార్యలైన భర్తలను ఇట్లా హింసించుడు ఏంది ఇది? దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. నిన్న మొన్న మనం ఈ తీన్మార్ మల్లన్న కవిత ఎపిసోడ్ కూడా ఇవి కూడా చూస్తున్నాం కదా. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారని తెలుసు, నేను ముందే చెప్తున్నా ఆన్సర్. ఇవన్నీ కూడా పనికిరాని అనిపిస్తుంది నాకు. చాలా థింగ్స్ ఉన్నాయి. అరే మనం ఎదుగుతూ మన చుట్టుపక్కల సమాజాన్ని ఎట్లా ఎదిగించాలి, ఎట్లా చేయాలి, మనంతూ మనం ఏం చేయాలి, ఇవన్నీ వదిలేసి అరే మన పిల్లల్ని ఎట్లా తీర్చిదిద్దుకోవాలి సొసైటీలా, ఇవన్నీ కూడా వదిలేసి క్షణికావేశాలతోని నేనోటంటా నువ్వు రెండను, నేనోటి కొడతా నువ్వు రెండు కొట్టు, ఏంది అది అసలు? అందుకే అనిపిస్తుంది కొన్నిసార్లు ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు ఆస్ట్రేలియాలో కీప్ 1 hand డిస్టెన్స్ అంటారు. ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టడానికి లేదు, అనవసరంగా తిట్టడానికి లేదు. దాడులు అనేది అది అసలు అట్లాంటి చేయొద్దు. తిట్టడం కూడా మనుషులని ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళని తిట్టొద్దు. పర్టికులర్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా చూస్తారు? ఇప్పుడు కవిత పైన అదే తీన్మార్ మల్లన్న చెప్పేసిన కవిత పైన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఎలా చూస్తారు? తీన్మార్ మల్లన్న పైన కవిత జాగృతి కార్యకర్తల దాడిని ఎలా చూస్తారు? రెండూ చేయకూడదు. ఎందుకంటే అది సెన్సిటివ్ ఇష్యూ. సరే వేరే వాళ్ళ విషయంలో ఆ సామెత ఆయన వాడినా కూడా ఓకే, ఒక జెంటిల్మెన్ ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది, అది ఒక ఫీమేల్ ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది. తర్వాత వీళ్ళెళ్ళి వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేయడం కూడా ఏదన్నా ఉంటే సరే మాటకు మాట సమాధానం చెప్పుకోవాలి. లేకపోతే దేర్ ఆర్ కోర్ట్స్ అండ్ ఆల్, రెస్పెక్ట్ ద లా. నేనేమంటా అంటే అది ఇట్లా పోయి మనుషులు పోయి కొట్టుకోవడం ఏంది అది? మనం కానీ ఈ సంస్కృతి రాజకీయాలలో మంచిదేనా? అస్సలు మంచిది కాదు. అదే చెప్తా ఉన్నా. అంటే డీసెంట్ పాలిటిక్స్, డెకోరం ఒకటి మెయింటైన్ చేయాలంట నేను. మనము ప్రజాప్రతినిధులకు వచ్చినప్పుడు అవతల వాళ్ళు మనం చూసి ఏమన్నా నేర్చుకోవాలి. అరే గొప్పగా బతకాలి అనేది ఒక మన సిగ్నేచర్ వదిలిపోవాలి. అట్లాంటిది మీరు ఇట్లా చేయడం వల్ల ఏమనిపిస్తుంది అంటే పాలిటిక్స్ అండ్ 2 పొలిటికల్ లీడర్స్ అనే కాడికి వస్తారు. ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. ఒక అంశం, సమాజం చీదరించుకోవడం, చిత్కరించుకోవడమే కాదు రాజకీయ నాయకులను, రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకు కూడా ఇదొక సంకటంగా, లేకపోతే ఇదొక మన జోనరే కాదు, అది మన ఏరియానే కాదని చాలామంది పాలిటిక్స్కి దూరంగా ఉంటారు. ఇప్పుడు వేరే వాళ్ళ పిల్లలు చాలామంది అంటారు. ఇప్పుడు అంతెందుకు, నేను కూడా చెప్తా, ఒకవేళ ఎందుకు పాలిటిక్స్, ఎందుకు వచ్చిన పాలిటిక్స్, మేమే ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనే కాడికి వచ్చినాం. ఒకప్పుడేమో వాళ్ళని చూసి మేము పాలిటిక్స్లోకి వచ్చి మన పెద్దవాళ్ళని చూసి ఇప్పుడు మన పిల్లలకు మనమే వద్దులే పాలిటిక్స్ అనే కాడికి అంటే అట్లా అనిపిస్తుంటుంది, బాధ అవుతుంటుంది. ఇట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్, బట్ ఇట్లా జరిగింది. ఇప్పటికైనా ఇద్దరు సంయమనం పాటించాలంట. ఇకపోతే ఈ దాడులు ఇవన్నిటికి కూడా భార్యలు భర్తలు ఈ సంపుకోవడాలు, తిట్టుకోవడాలు, ఈ కొట్టుకోవడాలు, నేను చెప్పినా కదా, పని ఉంటే చేతి నిండా పని ఉంటే ఇవన్నీ జరగవు. పనిపాట లేకుండా చేసే పనులు ఇవన్నీ. ఇంతసేపు పొద్దున్న లేస్తే ఇవాళ మన టైం ఏంది పెట్టుకొని ఇవాళ ఏడికి పోవాలి, ఏ ఆఫీస్ పోవాలి, ఏం పని చేయాలి, మనము ఇంటికి పనికొచ్చే పని ఏమన్నా ఉన్నదా, అందులో పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలన్నా, లేకపోతే మనము ఆఫీస్కి పని వేళలో పోయి చూసుకోవాలన్నా, లేకపోతే రాజకీయ పార్టీలో పనిచేసేటోళ్ళు పొలిటికల్ లీడర్స్ అయితే పోయి అడిగాలి ఏం పార్టీ ఉంది, ఇవాళ ఆఫీస్లో ఏం మీటింగ్ ఉంది, ఏంది, ఏమైనా ధర్నా ఉందా, నిరసన ఉందా తెలిపేది శాంతియుతంగా. అట్లాంటి పనులు పెట్టుకున్నప్పుడు ఏం కాదు. ఏం పని లేదు, దిక్కుమాల సీరియల్లో ఒకటి చూస్తుంటారు పొద్దున్న వేసి సాయంత్రం దాకా. దాని మీద చూపించేటి కూడా మనం అన్ఫార్చునేట్లీ నాకు అంటే వ్యతిరేకమా అదే అని చూస్తే సరే, మీరు కూడా అందరూ బతకాలి కదా, నలుగురికి లైఫ్ ఇస్తున్నారు, ఉద్యోగ కల్పన చేస్తున్నారు, కానీ అట్లీస్ట్ కొంచెం అన్న మోటివేషనల్ ఏమన్నా సమాజానికి. అయితే సీరియల్ విషయంలో కొంచెం మీకు వ్యతిరేకంగానే ఉన్నట్టున్నారు. వ్యతిరేకంగా కదంటే ఏమన్నా ఉపయోగపడేది ఏదన్నా చెప్పిన కదా, మోటివేషనల్ ఏదైనా ఉండి అది చూసి నేర్చుకొని ఏదైనా పైకి ఎదగాలి అనుకునేటి చూపిస్తే బాగుంటుంది. ఎంతసేపు అత్త మీద కోడలు, కోడల మీద అత్త, మొగుడు మీద పెళ్ళాము, ఇంకొకరు వస్తారు మధ్యలో, ఒక విలన్ ఎయిర్ వస్తుంది, ఎందుకు వస్తారో తెలియదు, వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు. నాకు అర్థం కాని క్వశ్చన్ అక్క, ఈ సీరియళ్లలో నిజంగా బయట జరిగిన దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఆ స్టోరీని స్క్రీన్ ప్లే చేస్తున్నారా? నిజంగా లేని పంచాలను వీళ్ళు సీరియల్ అంటే లేదు. మొన్నటి దాకా ఒక 2-3 ఏళ్ళ వరకు నేను కూడా అట్లనే అనుకునేదాన్ని. అంటే ఓన్లీ సమాజంలో జరిగేటివి చూపిస్తారులే వాళ్ళు కూడా ఏందని. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అందులో చూసి నేర్చుకొని సమాజంలో ఇట్లా తయారవుతున్నారా అనే కాడికి వచ్చింది. నిజంగా కూడా అది ఏంటంటే ఏదో అంత అయిపోయి అవసాన దశలా ఇంకెటు కదలలేని మొబిలిటీ తక్కువ అయిపోయి
కాలు చేతులు ఆడక ఇంట్లో పొద్దుపోనోళ్ళు చూడాల్సింది. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఆడోళ్ళు మొగోళ్ళు చూస్తుంటారు నిలబడి. నేను కూడా ఇంటికి వెళ్ళినాక వెరీ గుడ్ క్వశ్చన్, మధ్యలో టీవీ పోగానే నేను టీవీ ఆఫ్ చేస్తా. ఇప్పటికీ గొడవ అయ్యేది అందుకే. మా ఆయన నన్ను తిడుతుంటారు, నువ్వు చూడకపోతే చూసేటోళ్ళని ఎందుకు చూడనియో. అంటే మంచిగా నడుస్తున్నాం కదా సో ఫార్ అవర్ జర్నీ. లైక్ నెక్స్ట్ ఇయర్ అయితే 25th సెలబ్రేషన్ చేసుకుంటాం ఆయన వెడ్డింగ్ యానివర్సరీ. ఇంత మంచిగా జరుగుతోంది. అత్త మామ ఆడపిల్లలు బిడ్డ కొడుకు ఫ్యామిలీ మీ 6 మేనత్తలు వీళ్ళందరినీ మంచి కలిసిమెలిసి ఉన్నాం. మీ చిన్నాయనలు మీ మేనమామలు ఇట్లాంటి దానిలలో ఇట్లాంటివి నేర్చుకొని మళ్ళీ ఏమన్నా వీళ్ళకి లేని ఐడియాలు ఏమన్నా వస్తాయేమో అంటుంటే తిరుగుతుంటాం అనమాట. సో పని లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు 84, 85 ఏజ్ వాళ్ళు చూస్తే ఏం కాదు, ఇంకా వాళ్ళ వల్ల ఏమి శేష జీవితం అట్లా గడపాలనుకుంటాం. ఈ భావి జీవితం ముందర పెట్టుకొని ఇదంతా ఆలోచించాల్సింది పోయి అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. నిజంగానే దానిలో మంచిగా ఉంటే చూడొచ్చు. ఇప్పుడు ఒకటి ఉంటుంది, కొన్నిట్లో యువ ప్రోగ్రామ్ అని ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, టెక్నికల్గా ప్రాపర్టీస్ మీద షోస్ వస్తుంటాయి. అట్లాంటివి తప్పు లేదనిపిస్తుంది. బట్ పొద్దుమూకల ఇదే చూడడం నేనైతే అగేన్స్ట్. మీ జీవితంలో మిమ్మల్ని ఎమోషనల్ గురి చేసి బాగా బాధించిన సంఘటన ఏంటక్క? ఫస్ట్ నేను ఆస్ట్రేలియా పోయేటప్పుడు నా 1 year బాబును అంటే వాడిని పాలు మరిపించి మరీ నేను వెళ్ళిపోవడం నా మాస్టర్స్ కోసం చదువు కోసం ఇక్కడ ఇండియాలో వదిలిపెట్టి పోవడం ఒకటి. ఎందుకంటే అక్కడ పోయినాక వాని పిల్లల్ని ఎవరినైనా ట్రైన్లో పాలిచ్చే తల్లులను చూసినా ఎవరైనా ట్రామ్లలో పిల్లల్ని వేసుకొని పోతున్నా విపరీతమైన బాధ ఉండేది. అప్పుడు ఇట్లా ఫోన్లు లేవు. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి నా కొడుకు పెద్దోడైండు. నా దగ్గరికి రాలేదన్నమాట. అంటే వాడు స్కూల్కి వెళ్తే మా అత్తయ్యని అడిగేదట, మా భవాన్ మమ్మ ఉందా ఇంటి దగ్గర అని. ఇంటికి వచ్చినాక మాత్రం దూరం ఉండి తొంగి చూసేది. అది చాలా బాధాకరమైన సంఘటన. పిల్లల్ని ఎట్లాంటి కష్టం వచ్చినా ఏ పరిస్థితులైనా పిల్లల్ని వదిలిపెట్టదు, అదొకటి. అంటే నాకు నడిచింది. ఎందుకంటే అత్తమామ నాకన్నా గొప్పగా చూసుకున్నారు వాళ్ళు. అమ్మ నాయనైనా అత్తమామ అయినా నా దగ్గరకు ఆస్ట్రేలియాకి వాళ్ళు కూడా వచ్చిండ్రు అనమాట, సపోర్ట్ చేసిండ్రు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను బయటపడ్డా ఆ స్టేజ్ నుంచి. కానీ వేరే వాళ్ళకు అదొకటి. తర్వాత ఇంకేం అడిగినావు? సంతోషకరమైంది. ఇంకా నేను అడగలేదు, చెప్పండి. అదే నెక్స్ట్ అదే కదా, స్ట్రెంగ్స్ వీక్నెస్, సంతోషము బాధ, ఇట్లా మిమ్మల్ని బాగా అత్యంత సంతోషకరమైన విషయం. మళ్ళీ ఇప్పుడు నా కొడుకు చదువుకొని మళ్ళీ ఇప్పుడు వాడి దేశంకే మాస్టర్స్ పోతున్నాడు. అట్లాంటి తర్వాత నేను పొలిటికల్గా అంటే ఇంత ఏజ్లో చిన్న వయసు అనే చెప్పుకోవచ్చు, అతి చిన్న వయసులో అవకాశం రావడం, సిద్దిపేట నుంచి పోటీ చేయడం, ఎలక్షన్లో ఓడిపోయినా కూడా ఇవాళ పార్టీకి పనిచేసి కమిషన్ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. మీరు అన్నట్టు సంతోషకరమైన ఇవన్నీ కూడా. అంటే మంచిగా మా ఆయన కూడా బిజినెస్లో మంచిగా ఎక్సెల్ అవుతున్నాడు. తర్వాత తను ఒక కంపెనీకి CEO. ఐడియల్ కుటుంబం అంటే వాళ్ళలాగా ఉండాలిరా అని నలుగురు అనుకున్నప్పుడు మా పరోక్షంలో కూడా మనం జనరల్గా అందరూ ఎదురుగా పొగుడుతుంటారు కదా, కొన్ని వినబడుతుంటాయి, అరే వాళ్ళలాగా ఉండాలి, సాధించాలి, అట్లా పోవాలి, అట్లా రావాలి, మళ్ళీ మన ఆయన్ని అట్లా చూసుకోవాలి, ఇట్లాంటివి విన్నప్పుడు ఇట్లా మంచిగా అనిపిస్తుంటుంది అన్నట్టు, సంతోషం కలుగుతుంటుంది. భవిష్యత్తులో భవానీ రెడ్డి గారిని ఏ విధంగా చూడవచ్చు? ఎమ్మెల్యేనా, ఎంపీ గారా? ఇప్పుడు ఇంకా ఇన్ని రోజులు అంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా రిజర్వేషన్స్ పుణ్యమాలు రిజర్వేషన్స్ వస్తున్నాయి కదా, సో అట్లా కేటగిరీలో కొట్లాడినాం. సో ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎమ్మెల్సీగానో అవకాశం అయితే రాకుండా పోదు డెఫినెట్గా. బట్ మన సీటు మన ఎవరున్నారో అవతల ప్రత్యర్థి ఇట్లాంటివి కూడా ప్లేస్. అంటే చాలామంది నేనేమనుకుంటా అంటే ఇదే కులమానం కాదనిపిస్తుంది నాకు, ఎమ్మెల్యేనా ఎంపీ అని. సో దాదాపు నాకు అంతే పేరున్నది. ఒక పార్టీలో ఎమ్మెల్యే అయ్యి ఏం తెలియని వాళ్ళు చాలామంది, ఆ ఎమ్మెల్యే తెలియని వాళ్ళు కూడా ఉంటారు, కనుమరుగైన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అట్లాంటి ప్రపంచంలో మనకు భవానక్క అంటే ఇప్పుడు మీరు పిలిచి ఇంటర్వ్యూ చేస్తుండ్రు అంటే ఎంతో కొంత నేను అందరికీ తెలుసు, మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నాం అన్నట్టే కదా. ఒక వెల్ నోటెడ్ పర్సన్, ఒక స్ట్రాటజీ ఉన్న పర్సన్ అనే అనుకోవచ్చు కదా. సో అట్లా అదొక కులమానం కాదు. రాజకీయంగా వేరే అదర్ థింగ్స్ ఉంటాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. జీవితకాలంలో కంటెస్ట్ చేయని వాళ్ళు పాలిటిక్స్లో కూడా ఉన్నారు. పాలిటిక్స్ చేస్తూ సర్పంచ్ కాలేకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అట్లా భవిష్యత్తులో క్రియాశీలకంగా రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నత శిఖరాలకు కూడా చేరుకుంటా ఆ నమ్మకం ఉంది. నేను చెప్పిన కదా, నేను 2018లో పోటీ చేసి 19లో కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇవాళ కమిషన్ మెంబర్ అయ్యి రేపు పొద్దున్నాడు అంటే 5-6 ఏళ్ళలో ఇంత సాధించినాము. చూద్దాం, బతుకుదాం 100 ఏళ్ళు అనుకుంటున్నాం కదా, ఇంకా 45 ఇంకా 65 55 ఏళ్ళు. సో 100 ఏళ్ళు అనుకుంటే ఇప్పుడు 45 ఏళ్ళు అనుకున్నప్పుడు ఇట్స్ ఓకే. ఇంకో 55 ఏళ్ళు ప్రజాసేవలనే ఉందాం, దేవుడు కరుణిస్తే, కాలం కలిసి వస్తే. మీలాగా లేదా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి, మరీ ముఖ్యంగా మహిళలకి
మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అదే అంటున్నా, చాలా నిబద్ధతగా ఉండాలి. ఆ, తర్వాత ఫోకస్డ్గా ఉండాలి. మన ప్రాంతం మీద సమగ్రంగా మంచి అవగాహన ఉండాలి. సమూలంగా విషయ పరిజ్ఞానం ఉండాలి. నాలెడ్జ్ పెంచుకోవాలి. వొకాబులరీ, ఐ మీన్ ఏమంటారు, అరేటరీ స్కిల్స్ ఉండాలి. ఎస్పెషల్లీ వాక్చాతుర్యం. వాక్చాతుర్యం అది ఉండాలి. సో అవన్నీతో పాటు ఎదగాలన్న తపన, యాజ్ ఐ సెడ్, ప్లస్ ఫ్యామిలీని ఇటు రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేంత ఓర్పు, సహనం, ఏమంటారు కదా, తొక్కుడు బండకున్నంత సహనం ఉండాలి. చాలా వరకు బురద చల్లుతూ ఉంటారు. అవన్నీ కూడా వదిలేస్తూ చిన్న చిన్న విజయాలను మన ఖాతాలో వేసుకుంటూ, ముళ్ళుంటే ఏరేసుకుంటూ పోవాలి. ప్లస్ నీలాగా ఒక ఇంకా 10 మంది విమెన్ని ఒక సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చేటట్టుగా వాళ్ళని కూడా మంచిగా తోడ్పాటు అందించాలి. వాళ్ళకు కూడా నీతో పాటు ఇంకా మహిళలకు ఆదర్శంగా ఉంటూ వాళ్ళని కూడా రాజకీయాల వైపు ప్రోత్సహించడం, లేదంటే ఇంకేదన్నా వాళ్ళు ఎంచుకున్న రంగం ఏదైనా, మొత్తం మీద ఫైనల్గా మహిళ అనేట ఆమె సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుండాలని కోరుకుంటాను నేను. ఓకే అక్క, మీ భవిష్యత్తు, మీరు కన్న కలలు నెరవేరాలి, సమాజానికి మరింత సేవ చేయాలి, మరింత పేరు ఉండాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకే కాకుండా సమాజానికి కూడా మరింత సేవ చేసి ఈ జీవితాన్ని సార్థకత చేకూర్చుకోవాలని, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ.